నమస్కారం అందరికీ. సో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపేదో నోటిఫికేషన్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అంటే ప్రభుత్వం చెప్పినట్టే లెక్క. ఇవాళ సాయంత్రం రేపో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో వెలువడబోతా ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తమైంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను పూర్తి చేసినాం. కత్తెర గుర్తు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ కేటాయించడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర సింబల్లో ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉంది. ఈ ఎన్నికల్లో బీసీల రాజకీయము, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ప్రధాన ఎజెండాగా ఉంటూనే అసలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎందుకు ఓటేయాలి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంది, తెలంగాణ ఇప్పుడు చాలామంది అంటారు ఏ ఒక బీసీ అంటా ఉన్నారా, మేము అంత ఎటువాలి ఓసీలం అంటే మీరు ఎటన్న పోరి ఆయన బీసీస్ బీసీ మీరు ఎటన్న పోరి మీరు మాతో కలిసి వస్తే జరిగిన ప్రమాదం ఏందో ఇప్పుడు లెక్కలతో సహా చెప్పుకుందాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుస్తారు, అది వేరు. అదంతా వాళ్ళు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనకబడిన తరగతులలోనే ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ ఉంటారు. సో ఆ క్లారిటీ మనకు రావాలి ఫస్ట్. రెండో విషయం ఏంటంటే ఏంది తీన్మార్ మల్లన్న పంచాయతీ, ఎందుకు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల ఆత్మగౌరవం కోసం వచ్చింది ఈ పార్టీ పుట్టుకకు తీన్మార్ మల్లన్న రాజకీయ అవకాశాలు ఇంకోటి కాదు. అనేక మంది మేధావులు, ప్రొఫెసర్లు, ఉద్యమకారుల ఆలోచనలోంచి పుట్టింది ఈ పార్టీకి ఓ సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ఉంది. ఈ పార్టీకి సరైన దిశానిర్దేశం చేసేటువంటి వ్యవస్థ ఉంది. ఈ పార్టీని ఎప్పటికప్పుడు మానిటర్ చేసేటువంటి ఒక ఇంటలెక్చువల్ గ్రూప్ ఉంది. ఇట్లా ఇదంతా జరుగుతూ ఉంది. ఎందుకు మరి ఏ ప్రాసెస్ మీద? టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం, కాంగ్రెస్ పార్టీ భారత స్వతంత్ర ఉద్యమం, భారతీయ జనతా పార్టీ ఇంకో ఉద్యమం, హిందుత్వం ఇంకో ఏదో ఉద్యమం మీద. మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎందుకు పుట్టింది అనంటే గతంలో తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళే మీరంతా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే. ఈ పాల్గొన్నటువంటి మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పబోయేది దయచేసి మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఈ లైవ్ని. ఎందుకంటే ఇది ఫ్రీ కంటెంట్, మీ అందరికీ తెలుసు. ఈ వాట్సాప్ గ్రూప్లలో ఎక్కడైనా షేర్ చేయండి. మీరు ఈ సమాచారాన్ని, ఈ వీడియోలను మీరు రిపీట్గా వాడుకోండి. అలాగే లైక్ బటన్ను కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంది మరి, బీసీలకు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలను మీ ముందు పెట్టడం జరిగింది లెక్కలతో సహా. ఉత్తగా ఏది మాట్లాడలేదు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ తీన్మార్ మల్లన్నగా నేను కానీ ఉత్తగా ఏది మాట్లాడలే, అన్ని లెక్కలు మీ ముంగిట పోసి మాట్లాడినా. సో దానికి పాలకవర్గం నుంచి సమాధానం ఉండదు. మరి ఏం జరిగింది, బీసీలకు ఎందుకు ఓటేయాలి, ఓట్లు మనయే కదా. లేదు మేము ఆయన రెడ్డి అయిన మంచి వాళ్ళు వేరే కానీ ఈయన చాలా మంచి ఆయన, అట్లేముండదు. అట్లా ఏమీ ఉండదు. ఓ నాగుంబాముకి ఎక్కువ ఇస్తాము, ఓ నాగుంబాము గరిస్తే చచ్చిపోము, ఇంకోటి గరిస్తే బతుకుతాము, ఇవన్నీ ఉండయి. పామే క్లియర్గా మనం గీత గీసుకున్నాం. మీ ఓట్లు మాకు వద్దని చెప్తూనే ఉన్నాం. ఎందుకు వద్దు అని అంటా ఉన్నామంటే వాళ్ళు 78 సంవత్సరాల నుంచి మనల్ని సాత్తున్నట్టుగా డైలాగులు కొట్టారు. మనన్నే వాళ్ళు సాత్తున్నారు అన్నట్టుగా మీదికెళ్ళి మనల్ని పాపం వీళ్ళు ఈ రెడ్లు వెలమలు కలిసి మనల్ని బీసీలను సాత్తున్నారేమో అనేటువంటి డైలాగులు 78 ఏళ్ళ నుంచి మనల్ని బిచ్చగాల లెక్క. ఇక మీడియా సంగతి మీ అందరికి ఎరికే, మీడియా రేటింగ్ల గురించి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఒక అత్యంత కీలకమైనటువంటి డాటా మీకు చూపిస్తా. మరీ ముఖ్యంగా నువ్వు నిజంగా బీసీ బిడ్డవే అయితే ఒక్కసారి ఈ లెక్కను నీ ఊర్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లోకి పంపు, నీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లోకి పంపు, నీ సోషల్ మీడియా మీద ఇది వాడు. ఏందా లెక్కలు అని అంటే ఒక్కసారి ఈ లెక్కలు తీసుకుందాం. ఇది రైట్, ఇది బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు. తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి. నియామకాలను ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనంగా రెడ్లు వెలమలు ఎత్తుకపోయారు. నీళ్లను వెలమాయనేమో కృష్ణానది నమ్మిండు, రెడ్డి ఆయనేమో గోదావరి నమ్ముతున్నాడు. ఇప్పుడు ఏపీకి నీళ్లు పోయినాయా, నీళ్లు బీకినాయి, నియామకాలు బీకినాయి. ఇక నిధుల సంగతి చూద్దాం. నిధుల కాడ ఏంది పరిస్థితి? మన నిధులు మనకు వస్తాయని చెప్పినాం కదా, మన నిధులు మనకు వచ్చినాయా, మన నిధులు ఎవడని ఎత్తుకపోయిందా? ఈ లెక్క తేలాల్సినటువంటి లెక్క.
2014 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ నాటి నుంచి 2026 ఇప్పుడు జనవరి 27 తారీఖు ఇప్పటి వరకు ఏం జరిగిందో మొత్తం లెక్క. ఇది ఉత్తగా ఆషామాషిగా తెచ్చిన లెక్క కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ఏది సంస్థ ఉంది కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ కాగు నివేదికలు 2014 నుంచి 2026 వరకు కాగు నివేదికలు ఒకటొక 400 పేజీలు ఒక ఇయర్కు ఉంటే 405 ఆ పేజీలన్నింటినీ జల్లెడబట్టి మొత్తం డేటా తయారు చేసి ఇక్కడ పెట్టినాం. ఇందులో అర పైస కూడా తప్పు ఉండదు. ఒక్క అర పైస కూడా ఇందులో తప్పు ఉండదు. అంత పర్ఫెక్ట్గా ఈ డేటా తయారు చేసినాం. నిజంగా తెలంగాణ రాష్ట్రం వస్తే మన బీసీల సొమ్ము బీసీలకే దక్కిందా, మన ఎస్సీల సొమ్ము ఎస్సీలకే దక్కిందా, ఎస్టీల సొమ్ము ఎస్టీలకే దక్కిందా, లేదంటే వీళ్ళందరి కలిసి ఎవడన్నా తింటుందా? ఇగో ఈ లెక్క తేలాలి. మున్సిపల్ ఎన్నికలలో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో దీని మీద చర్చ జరగాలి. నేను ఇక్కడి నుంచి సవాల్ విసురుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, ఆ తర్వాత కేసీఆర్ గారికి. మీరు నిజంగా మీరు నేను చెప్తా ఉన్నా కదా, మీకు ఈ సమాజం పట్ల ప్రేమ ఉంటే, మీరు నిజంగా దోపిడీదారులే కాకపోతే, మీరు నిజంగా బందిపోటు దొంగలే కాకపోతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇగో ఇక్కడ చూడండి ప్రజలారా, 2014-15లో తెలంగాణ రాష్ట్రానికి పెట్టిన బడ్జెట్ని కొంచెం పెద్ద చేద్దాం. కనిపిస్తుందా? ఓకేనా? 2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పెట్టిన బడ్జెట్ ఎంత అంటే 1,06,637 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. దాంట్లో బీసీల వాటా ఎంత రావాలి? బడ్జెట్లో 56,688 కోట్లు రావాలి. వాళ్ళు చెప్పిన లెక్కనే ఏది 56.33 ఉన్నారన్నారు కదా. ఈ 1,06,637 కోట్లలో బీసీల వాటా 56,688 కోట్లు. ఏంటిది? బీసీలు ఈ 1,00,000 కోట్లకు జమ చేసిన పైసలు. ఈ 1,00,000 కోట్లలో బీసీలు 56,688 కోట్ల 82 లక్షల రూపాయలు జమ చేసారు. ఇందులో ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారమే, మేము కొత్త లెక్కనే కాదు. ఇంకో విషయం అసలు లెక్కలు చెప్పాలంటే 62%. అది 62% అనుకుంటే లెక్కనే 56. ఇప్పుడు ప్రతి 100 రూపాయలు ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వ గల్లపేటలో ప్రతి 100 రూపాయలు ఉన్నాయంటే అందులో 56 రూపాయల 33 పైసలు బీసీల పైసలు అన్నట్టు, బీసీలు కట్టిన పన్నులు. ఇక్కడ ఇగో ఇంత పన్ను కట్టాము బీసీల దగ్గర నుంచి. తెలంగాణ రాష్ట్రంలో బీసీల దగ్గర నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరంలో 56,688 కోట్ల 82 లక్షలు ప్రభుత్వం పన్నుల రూపంలో తీసుకుంది బీసీల దగ్గర. మరి బీసీలకు ఎంత ఇచ్చిందయా ఇళ్ళకేని? ఇప్పుడు మనం ఒక వ్యాపారం చేస్తాం, 100 రూపాయలు పెట్టుబడి పెడితే 110 వస్తే వ్యాపారం అన్నట్టు. 100 పెడితే 10 రూపాయలే వచ్చినాయి అనుకో, 90 లాస్ అయినా ఏమంటారు? దాన్ని దివాలా అంటారు. ఇక్కడ 56,000 కోట్లు బీసీల దగ్గర నుంచి తీసుకొని బీసీలకు ఎంత ఇచ్చిరంటే 1,090 కోట్లు ఇచ్చిరు. 1,090 కోట్లు అంటే బీసీల సొమ్ము 55,598 కోట్ల 32 లక్షల రూపాయల సొమ్మును, బీసీల సొమ్మును అప్పుడు 2014లో వెలమలు తిన్నారు. బీసీల సొమ్మును 2015-16లో 1,15,689 కోట్ల బడ్జెట్ పెట్టిరు. అప్పుడు ఇందులో బీసీలు జమ చేసిన సొమ్ము 65,167 కోట్ల రూపాయలు అందులో పెట్టిరు. అందులోంచి 65,000 కోట్లు బీసీల దగ్గర నుంచి తీసుకొని 1,073 కోట్లు మనమోకాన కొట్టిరు. 64,000 కోట్ల రూపాయల బీసీల సొమ్మును ఈ రెడ్లు వెలమలు తిన్నారు. 2017-18లో కూడా 1,49,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి అందులో 84,295 రూపాయలు మనం బీసీలమంతా జమ చేసినాం. జమ చేసిన సొమ్ములోంచి బీసీలకు 84,000 కోట్లు బీసీల దగ్గర తీసుకొని బీసీల మొక్కన 2,860 కోట్లు వేసారు, 65 కోట్లు వేసారు. అంటే బీసీల సొమ్ము 81,000 కోట్ల రూపాయలు తిన్నారు వీళ్ళు, ఈ రెడ్లు వెలమలు. ఇక 2018-19లో కూడా 1,74,000 కోట్ల బడ్జెట్ పెడితే 98,269 కోట్లు బీసీలు జమ చేసిన పైసలు. బీసీల పైసలు ఇంత జమ అయితే ఇగో బీసీలకు ఎంత ఖర్చు పెడతామని చెప్పారు? 3,875 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే బీసీల సొమ్ము దాదాపు 94,000 కోట్ల రూపాయల బీసీల సొమ్మును రెడ్లు వెలమలు పంచుక తిన్నారు. ఇక్కడ 2019-20లో 1,82,000 కోట్ల బడ్జెట్ పెట్టిరు. అంటే దీంట్లో 1,00,000 కోట్లు బీసీలు కట్టిన పన్నులే, 1,00,000 కోట్లు. మరి బీసీలు పన్నులు కట్టినా బీసీలకు ఏమి ఇచ్చిరా అని అంటే
ఇగో 3,220 కోట్లు. బీసీల సొమ్మే 99,299 కోట్ల రూపాయలు బీసీల సొమ్మును రెడ్లు వెలమలు తిన్నారు. 1,00,000 కోట్లు అంటే దాదాపు 1,00,000 కోట్లు. 2021-22 ఇవి నాయిగాది లెక్కలు, కాగు రిపోర్ట్ లెక్కలు ఇవన్నీ. 2021-22లో 2,30,000 కోట్ల బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్కు 1,30,000 కోట్ల రూపాయల పన్నులు బీసీలు కట్టారు. పన్నులు కట్టి అయ్యా ఇగో మా సొమ్ము మేము జమ చేస్తున్నాం, మరి మాకు ఖర్చు పెట్టురు అని అంటే మీ సొమ్ము జమ చేసే వరకే లెక్క కానీ మీకు ఖర్చు పెట్టమని ఇగో 9,565 కోట్లు మన ముఖాన కొట్టిరు. అంటే బీసీల సొమ్ము 1,20,000 కోట్ల రూపాయల బీసీల సొమ్మును తిన్నారు రెడ్లు వెలమలు. రేపు పొద్దుగా రాలేగా కార్పొరేటర్గా నిలబడి అన్న మా కోటేరి నేను కడుపులో పెట్టుకుంటా, ఇదంతా కడుపులో పెట్టుకునే కథనే చూడరుగా. 2023-24లో 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో 1,63,580 కోట్లు బీసీలు జమ చేసిన పైసలు. అవి బడ్జెట్ అంటే ఏం లేదు, ఇగో బడ్జెట్ పెడుతున్నాం అనగా ఇగో మేము గింత తెచ్చి పెడతాం, మేము గింత తెచ్చి పెడతాం, మేము గింత తెచ్చి పెడతాం అని వేస్తారుగా. బీసీలు ఈ 2,90,000 కోట్లో 1,63,580 కోట్లు తెచ్చి ఇలా కుప్ప పోసారు. ఈ కుప్పలోంచి మరిగా మాకు ఈ రా అంటే 4,000 కోట్లు ఇచ్చారు అంతే. అంటే బీసీల సొమ్ము 1,59,000 కోట్ల రూపాయలు రెడ్లు వెలమలు తిన్నారు. ఇక్కడ 2025-26 చూసుకుంటే 3,04,965 కోట్లు. దీంట్లో బీసీలు జమ చేసిన సొమ్ము 1,71,786 కోట్లు బీసీలు జమ చేశారు. ఈ బీసీల కోసం ఎంత ఖర్చు పెట్టిరా ఈ ప్రభుత్వం అంటే బీసీల దగ్గర ఇంత తీసుకొని బీసీలకు ఇచ్చింది 2,426 కోట్లు. అంటే 1,69,000 కోట్ల రూపాయలు బీసీల దగ్గర సొమ్ము రెడ్లు వెలమలు పంచక తిన్నారు. ఇక్కడ ఈ లెక్క తప్పని ఎవడనంటే ఈ రాష్ట్రంలో నేను చర్చకు సిద్ధం, రేవంత్ రెడ్డి కేసీఆర్. ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీసీలు జమ చేసిన సొమ్ము, బీసీలు ప్రభుత్వానికి కట్టిన సొమ్ము 8,72,332 కోట్ల రూపాయలు. 8,72,332 కోట్లు పన్నులు కట్టిరు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి కడితే ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చింది ఎంత అంటే 28,118 కోట్లు. అంటే బీసీల దగ్గర నుంచి ఈ ప్రభుత్వాలు రెడ్లు వెలమలు తిన్నది 8,44,213 కోట్లు తిన్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరి సొమ్ము ఎవడు తిన్నాడు అన్నట్టు? ఎవరి సొమ్ము ఎవడు తిన్నాడు? బీసీల సొమ్ము రెడ్లు వెలమలు తిని బతికిరు వాళ్ళు బతుకుతా ఉన్నారు. ఆ బలిసిరు అనుకోవచ్చు, ఏం కాదు. అయితే బీసీల సొమ్మును రెడ్లు వెలమలు తిని మనకేం చెప్తా ఉన్నారు? మాది బీసీల ప్రభుత్వం, మేము బీసీలకు ఇది చేస్తాం. మన సొమ్ము తినుకుంటా, మన కూడు తినుకుంటా, అజమాయిషి చేసుకుంటా మన మీద పెత్తనం చేస్తున్నటువంటి ఈ దొంగల ముఠా ఏదైతే ఉందో ఈ ముఠా డ్రామా ముఠా ఇదంతా. ఇక్కడ బీసీల సొమ్మును ఓసీలు తిన్నారు తప్ప ఓసీల సొమ్మును బీసీలు తినలేదు. బీసీలు నిజాయితీ పరులు. ఈ లెక్క ఇది నాది కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు నివేదిక లెక్కలు ఇవన్నీ. ఇవాళ ఇక్కడ 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది ఇడేయలే చూడు. ఇంకా ఎందుకు వేయలేదంటే అది ఇంకా రిపోర్ట్ రాలే. ఈ 2025-26కి సంబంధించి ఈ క్వశ్చన్ నేను అసెంబ్లీలో అడిగిన కాబట్టి ఈ డేటా వచ్చింది. ఇది మన బీసీల సొమ్ము 8,44,213 కోట్ల రూపాయలు బీసీల సొమ్ము దొబ్బక తిన్నారు. బీసీలది, మనది ఎంత సొమ్ము పోతుంది మన దగ్గర నుంచి చూసిరా? మనకెంత వచ్చింది గిదా? వీళ్ళ లెక్కలు నేను అందుకే చెప్తా ఉన్నా. బీసీ వీళ్ళ సోపతే వద్దని ఎందుకు చెప్తా ఉన్నంటే ఈ దొంగలు మన మీద బతికే దొంగలేలు. ఇక్కడ చూస్తే 2014 నుంచి 2026 వరకు బడ్జెట్లో బీసీలకు జరిగిన మోసం, ఎట్లా మోసం జరిగింది అనేది ఒకసారి చూస్తే 2014-15లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిరు కదా. ఆ 1,00,000 కోట్లలో బీసీలకి ఎంత? 2,074 కోట్లు అని చెప్పి మీకు ఈ 1,00,000 కోట్లలో 1,00,000 కోట్లునే మా దగ్గర, ఇగో ఈ 2,074 కోట్లు మీకు ఇస్తున్నాం అని చెప్పి పెట్టిరు. ఎంత? మొత్తం బడ్జెట్లో 2.06%. మనకు మహాప్రసాదం అనుకున్నాం. 100 రూపాయలకు 2 రూపాయలు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 2,074 కోట్లు బడ్జెట్లో పెట్టి నిజంగా 2,074 కోట్లు ఖర్చు చేసిరంటే చేయలే. 1,090 కోట్లు ఖర్చు చేసిరు. 1,090 కోట్లు ఖర్చు చేసిరు గంతే. అంటే దాదాపు 1,000 కోట్లు మింగిరు అన్నట్టు. జస్ట్ మన పేరు చెప్పి మన ముఖం చూపించి దొబ్బక తిన్నారు. చెప్పినాక 2015-16లో 2,173 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని కేటాయించి ఖర్చు పెట్టింది 1,073 కోట్లు.
2017-18లో 5,331 కోట్లు బీసీలకు పెడుతున్నామని చెప్పి ఖర్చు పెట్టింది 2,865 కోట్లు. 2018-19లో 1,74,000 కోట్ల బడ్జెట్ పెడితే 6,412 కోట్లు బీసీలకు పెడతామని చెప్పి 50% కూడా ఖర్చు పెట్టలేదు. ఇట్లా మొత్తం తెలంగాణ బడ్జెట్లో మొత్తం బీసీల మొక్కాన కొట్టింది 100% ఉంటే 1.82% మన మొక్కాన కొట్టిరు. అది కూడా ఖర్చు పెట్టింది చాలా తక్కువ. చెప్పింది 3.71%, ఖర్చు పెట్టింది 1.82%. అంటే ఎవరి సొమ్ము ఎవరు తింటుండు? బీసీల పేరు చెప్పి దొంగతనంగా ఈ రెడ్లు వెలమలు మన సొమ్ము తింటా ఉన్నారు. ఇక ప్రతి 100 ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే ప్రతి 100 రూపాయలల్లో బీసీల ఖర్చు చేసింది ఎంతనో ఒకసారి చూద్దాం. 2014-15లో బీసీలకు ప్రతి 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కనుక ఖర్చు పెడితే ఈ 100లో బీసీలకు ఎంత ఇచ్చారు ఎరికేనా? 2014-15లో ₹1.08. 60% ఉన్న బీసీలకు ₹1 ఇచ్చారు. ఇక 99 రూపాయలు మిగతా వాళ్ళకు. ఈ 2015-16లో ఒక 100 రూపాయలు కనుక ప్రభుత్వం ఖర్చు పెడితే ఆ 100 రూపాయలలో 93 పైసలు బీసీలకు. 93 పైసలు, రూపాయి కూడా లేదు. ఇది యాదగిరిగుట్ట మెట్ల కాడ ఇవి వేసి చూడ్రి, ఎవడన్నా తీసుకుంటాడేమో చూడ్రి. ఎవడన్నా అడుక్క తినేటువంటి బిచ్చగాళ్ళు కూడా ఇవి తీసుకోరు. మీరు చూడండి 2017-18లో ₹1.91 ఇచ్చారు ప్రతి 100 రూపాయలకి, 100 రూపాయలకు. 2018-19లో ₹2.22 ఇచ్చారు. 2019-20లో ₹1.77 ఇచ్చారు ప్రతి 100 రూపాయలలో మనకు. 2021-22లో ₹4.14 ఇచ్చారు. 2023-24లో ₹1.38 ఇచ్చారు. ఇక 2025-26లో 80 పైసలు ఇచ్చారు. నీకు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలు ఇంకా అధ్వానం అయిపోయారు. బీసీల నిట్ట నిలువున మోసం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అనేది ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి, కాగు లెక్కలు ఇవన్నీ. కేసీఆర్ అంతకుమించిన దుర్మార్గుడు, నో డౌట్. కేసీఆర్ వాళ్ళిద్దరు దుర్మార్గంలో పోటీపడి ఈ బీసీలను మోసం చేసిరు. ఇక బీసీలకు మొత్తం ప్రతి 100 రూపాయలల్లా ప్రతి 100 రూపాయలల్లా బీసీలకు ఎంత తీసిస్తున్నారా అంటే ₹1.82 యావరేజ్గా. ₹1.82. సుబ్బిరామిరెడ్డి, ఈ సుబ్బిరామిరెడ్డికి ఆడున్న చెవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి వీళ్ళిద్దరు కలిసి 7,000 కోట్లు మాఫీ చేసిరు. 7,000 కోట్లు పేదలు, 7,000 కోట్లు వాళ్ళకు ₹1.82. 60% ఉన్న బీసీలకు 2 కోట్ల మందికేమో ₹1.82, వాళ్ళకేమో 7,000 కోట్లు ఇద్దరికి కలిసి. ఇగో ఇది రెడ్ల ప్రభుత్వం. చూసిరా ఈ రెడ్ల కథ ఎట్టుందో? వెలమ కథ గట్లుంది, రెడ్ల కథ గిట్లుంది. ఇంక ఇదే కాదు, ఇగో మొత్తం బడ్జెట్కు సంబంధించినటువంటి లెక్కలు, కేటాయింపులు ఎంత, వాస్తవ వ్యయం ఎంత, బడ్జెట్లో ఎంత శాతం ఖర్చు చేశారనేటువంటి లెక్కలు పూర్తిగా ఇక్కడ పెట్టడం జరిగింది. 62% ఉన్నోనికి 0.5% కూడా ఖర్చు పెట్టకపోతే మన నిధులు ఎట్టుపోతున్నట్టు, మన నిధులు ఎవడు మింగుతా ఉన్నట్టు. అందుకోసమే బీసీ ప్రజలారా, ఇగో ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి గీ కథ కోసమే పుట్టింది, గిందు కోసమే పుట్టింది. నువ్వేంద్రా పంచేది? మా సొమ్ము నువ్వు తినుకుంటా, మా సొమ్ము మీ దొంగలు మెక్కుకుంటా, మాకేదో మంచి చేస్తున్నామని చెప్తా ఉన్నారు కదా, మీరు దొంగలు రా అని చెప్పి కాగ్ రిపోర్టు లెక్కలు బయట పెట్టింది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వీళ్ళిద్దరు తోడు దొంగలు అని చెప్పి ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి. తోడు దొంగలు, బీసీల సొమ్ము దీన్ని బతుకుతున్నటువంటి పరాన్న జీవులు అని చెప్తా ఉన్నాయి వీళ్ళని. ఇవే కదా లెక్కలు. ఇందులో ఎక్కడన్నా ఒక దీని రిఫరెన్సెస్ కూడా మళ్ళా కాగ్ రిపోర్ట్లు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు రిపోర్ట్లు 2014 నుంచి నేటి వరకు కాగు రిపోర్ట్ అన్నింటినీ జల్లెడబట్టి తీసినాం. ఈ లెక్కలన్నీ జల్లెడబట్టి తీస్తే ఈ లెక్కలు వెళ్ళినాయి. బీసీ ప్రజలారా, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన నిధులు మనకు వచ్చినాయా? ఒకసారి కామెంట్లలో చెప్పండి. మన నిధులు మనకు వచ్చినాయా? రెడ్లు ఎవరు వస్తలేరా ఏంది చాటింగ్లకు? ఖాళీగా ఉన్నారు మన వాళ్ళంతా, బీసీ సమాజం అంతా. దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ని, ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి చేరాలి. అలాగే ఈ లైవ్ను మీ యూట్యూబ్ ఛానళ్ళల్లో క్లియర్గా పెట్టుకోండి. వచ్చినాయా? రాలే కదా?
చూసిరు కదా ఎవరి సొమ్ము ఎవడు దీన్ని బతా ఉండు తీన్మార్ మల్లన్న మొత్తుకుంటుంది గిదే మన సొమ్ము వాళ్ళు తింటుర్రో వాళ్ళ సొమ్ము మనం తింటలేం రా మన మీదనే బతుకున్నారా వాళ్ళ బతుకుదేరం అంతా మనమే అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నాము. అందుకోసం పుట్టింది ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ హక్కులు సాధించడం కోసం ఈ నువ్వేందివా మాకిచ్చేది రేపొద్దుగాల మేము మా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీ పావు షేరు మీకు తీస్తాం మిగతాదంతా మాది ఒక్క దెబ్బకు బీసీల బతుకు మారిపోతుంది. లక్షల కోట్ల సొమ్ము మనది మింగుతుర్రాడా ఎస్సీ ఎస్టీ బీసీలమే అన్న 99 రాష్ట్రానికి వెలుగులు ఇచ్చేది మాట్లాడదాం అన్న. మన పేపర్ ఉంది కదా ఎడిగిపోయింది ఇగో ఇది అన్న బీసీ యువకులు కొంచెం మోటివేషన్ చేయండి. నేను చెప్తుంది అదే మీరు చెప్పండి మీరు గ్రామాలలో చెప్పండి దాని ప్రచారం మీరు ప్రచారంలో పెట్టండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇగో ఈ రెడ్డి గారు ఉన్నాడా రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు మల్లన్న సీఎం అవ్వటానికి పుట్టిన పార్టీ అంటా ఉన్నాడు చూసిన వాళ్ళకు ఇట్లా సరసర కాలుతుంటది లెక్కలు అట్లా ఎందుకంటే వాళ్ళు అసలు టాపిక్లోకి ఇది తిన్నారా నిజమేనా అంటే చెప్పడు కానీ మల్లన్న సీఎం కావడానికి ఇది తిన్నది వాస్తవమేనారంటే కాదు మల్లన్న సీఎం కావడానికి ఇట్లుంటారు అన్నట్టు ఆ కొడుకులు. అందుకోసమే ఇటువంటి వాళ్ళతోని సోపదొద్దు వాళ్ళతోని సోపదే వద్దు రెడ్ల ఓటే వద్దు మా పార్టీకి రెడ్ల ఓటొద్దు వెలమల ఓటొద్దు. దయచేసి మీరు ఎవడన్నా వేసే ఆలోచన ఉన్నా మాకు ఏకురి మా మస్తుగున్నాయి మా బీసీల ఓట్లు మా ఎస్సీలే మా ఎస్టీలే మా మైనార్టీలే మస్తుగున్నాయి. మీ పిడికేడు ఓట్లు లేవు మీ పిడికేడు మంది లేరు. మీరు మా సొమ్ము దీన్ని మీరు పలుచుకుంటా మాకు ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా మాకు ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా ఈడబ్ల్యూఎస్ తెచ్చి మా కొంపలు ముంచి నేనేమంటున్నా ఈ వీడియోని మీరు ప్రతి గ్రూప్లో షేర్ చేయండి. అదే భావజాల వ్యాప్తి. నేను చెప్పినటువంటి అంశాన్ని మీరు షేర్ చేయండి. నేను చెప్తుంది ఏదో కేసీఆర్ లెక్కలో మల్లన్న లెక్కలో సుదర్శన్ లెక్కలో కాదు. ఇవి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు నివేదికలోంచి తీసినటువంటి లెక్కలు ఇవన్నీ. ఈ లెక్కల్లో ఒక అనా పైసా కూడా తప్పు ఉండదు. ఇవి నేను చెప్తున్నటువంటి లెక్కలు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వస్తే అత్యంత దెబ్బ ఎవరికి దాకిందంటే బీసీలకు దాకింది. కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలనలో భారీ దెబ్బ దాకింది బీసీలకు. లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి కేసీఆర్ అయిన దుర్మార్గుడు ఆ దుర్మార్గాన్ని ఇంకా పైపెచ్చు స్థాయిలో కొనసాగించిన రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరికి కారు గుర్తుకు ఓటేసినా చెయ్యి గుర్తుకు ఓటేసినా మా సొమ్ము దిను రానిచ్చినట్టే. మనం ఆత్మగౌరవంతో బతకాలా. ఇవాళ బీసీలది ఒక్కటే కాదు మా వెనుకబడిన తరగతుల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలది కూడా సేమ్. ఎస్సీ ఎస్టీలది కూడా సేమ్. మీ సొమ్మే తిన్నారు ఎరికేనా వీళ్ళు. ఇగో ఎస్టీల సొమ్ము 18,869 కోట్లు తిన్నారు వీళ్ళు ఎస్టీలది. మన లంబాడిది మన ఆదివాసీలది మన గోండు కోయోళ్ళది మన ఎరకల బిడ్డలది 18,869 కోట్లు తిన్నారు వీళ్ళదు. ఎస్సీల సొమ్ము తిన్నారా ఎస్టీల సొమ్ము తిన్నారు వీళ్ళు. ఇగో ఎస్సీల కోసం ఎస్సీల సొమ్ము ఎస్సీ సంక్షేమానికి ఇగో వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్లు ఇట్లా ఉంటే ఇందులో ఎస్సీ సంక్షేమానికి 50,408 కోట్లు ఇగో ఈ ఏడాదిలలో కేటాయిస్తే ప్రతి 100 రూపాయలలో ఎస్సీలకు దక్కుతుంది ₹1.25 2 రూపాయలు 3 రూపాయలే. ఎస్టీలది కూడా సేమ్ గంతే. ఎస్టీల బాధ కూడా గంతే. మన సొమ్ము వీళ్ళు దీన్ని బతుకుతూ మనల్ని ఉద్ధరిస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి అదేదో మేము చేసుకుంటాం తీరంటే అబ్బో మీరు రావద్దు ఆడికి ఎందుకంటే లెక్కలు తెలుస్తాయి మీకు. ఇగో గీదన్నట్టు మీరు అన్నా అనకపోయినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నీ సచివాలయంలో కూర్చున్నటువంటి సీటును బరాబరి గుంజుతుంది. అది బీసీని కూర్చుండబెడుతుంది. మా లెక్కలేందో బహిరంగంగా ప్రజాక్షేత్రంలో భరుస్తాం. ఇంకా ఈ మీడియా రాయాలి కదా మళ్ళీ. మీడియాకి ఏం తీట? మీడియా మనదేమన్నా పత్రిక మనదా మనది? ఈ లెక్కలు ఎందుకు రాస్తుంది మీడియా? ఇవి మీడియా చేయాల్సిన పని కదా. వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళందరికీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది వీళ్ళే కదా. మీకు యాడ్ ఇస్తామయ్యా మీరు రాయకూరి మీరు బీసీ ఉద్యమం మీద మన్నుపోయిర్రి బీసీలకు లెక్కలు తెలవకుండా చూడరు అని చెప్పి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా. ఇలా పేపర్లలో లేవు అడ్వర్టైజ్మెంట్. కింద బీసీ జర్నలిస్టులకు రాయాలని ఉన్నా కానీ వాళ్ళు యాజమాన్యాలు రాని అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఈ పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేదంతా ఈ మన సొమ్మే. మళ్ళీ ఇది కూడా
మన అడ్వర్టైజ్మెంట్లో మన సొమ్ముతోనే మన బడ్జెట్ తోటే మన పైసల్ని ఈ అగ్రవర్ణ పేపర్లకు ఇచ్చి మన ఉద్యమాన్ని ఖతం చేయాలనేది ఇగో ఇది కథ ఇది. కానీ తెలంగాణ ప్రజలారా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఊకే బతుకం మళ్ళా పుట్టం, గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఉన్నప్పుడే ఈ ప్రజల కోసం ఏదైనా చేసిపోవాల్సిందే. అందరం చనిపోతాం ఏదో ఒక రోజు, రేపటి సావు కోసం ఇవాళ భయపడుకుంటా కూసోకు. ఇక రెండో అంశం చెప్తా, ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తూ ఉంది. ఒక బీసీ బిడ్డగా నా బీసీ బంధువులారా, ఆత్మ బంధువులారా, మా అన్నలారా, మన తల్లి పాలు తాగుతా ఉన్నారు వీళ్ళు, మన తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతా ఉన్నారు ఈ దొంగలు, రెడ్లు, వెలమలు. కాబట్టి మనమంతా ఇలా ఒక్కటైనం కదా, మనమంతా ఎక్కడ చూసినా ఒక్కటైనం. ఇలా తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే బీసీల గొంతుకై కొట్లాడుతూ ఉన్నామో, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటా ఉన్నామో, ఇలా ఈ రెడ్లు ఏది మంత్రిమండలి విస్తరణ చేస్తే ఒక్క రెడ్డికి కూడా మళ్ళా కొత్తగా మంత్రిగా తీసుకోకుండా పోరాటం చేసింది మనం. ఎమ్మెల్సీలు రెడ్లకు పోకుండా ఆపింది మనం. ఇలా పోయినసారి 2019లో 28% మంది రెడ్లు సర్పంచులు ఉండే, ఇలా దాన్ని 12కు తెచ్చినాం. 12కు తెచ్చినాం. ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నేను చెప్తా ఉన్నా సోదరులారా, మన సొమ్ము తిని వాళ్ళు బతుకుతా ఉన్నారు కదా, మళ్ళీ నేను పాలకున్నయ్య వస్తా, జీవితం ప్రజలు ఎంత డ్రామా, ఇక జాలు వాళ్ళకు మనకు సోపతి. త్యాగాలు అవసరం లేదు. రెడ్లకు ఓటేసినామంటే, వెలమలకు ఓటేసినామంటే మన తల్లిని, మన తల్లి ఆత్మగౌరవాన్ని మనం తాకట్టు పెట్టినట్టే లెక్క. అందుకోసమే మన కోసం మనం మనందరి కోసం మన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. రాబోయేటువంటి ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ అందరి సమక్షంలో మేనిఫెస్టోను రిలీజ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుకు ఓటేస్తే మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026ను ఇక్కడ రిలీజ్ చేస్తా ఉన్నాం. మిగతా అన్ని పార్టీల కంటే ముందుగానే ఇక్కడ చేస్తా ఉన్నాం. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కత్తెర గుర్తును గెలిపిస్తే రైట్ టు రీకాల్, ఓటు వాపస్ తీసుకునే హక్కు ఇస్తాం. ఒకసారి ఓటేస్తే 5 ఏళ్ళ దాకా ఏం చేయలేం కదా. కానీ మీరు ఒకసారి ఓటేసిన తర్వాత కార్పొరేటరో ఆ వార్డు కౌన్సిలరో సరిగా పనిచేయకపోతే, లేలే నువ్వు సగం పనిచేస్తున్నావు, నా ఓటు నాకు ఇచ్చే అని చెప్పి రైట్ టు రీకాల్, అతన్ని వెనక్కి పిలిచేటువంటి హక్కు, అతని గద్దె దింపే హక్కు 5 ఏళ్ల దాకా కాదు, 2.5 ఏళ్లకే నువ్వు అతన్ని గద్దె దింపేసేటువంటి హక్కు వస్తుంది. అదే రైట్ టు రీకాల్ హక్కు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు మునగాళ్ళు అయితే మీ మేనిఫెస్టోలో ఇది పెట్టరు. రైట్ టు రీకాల్ తీసుకొస్తామని పెట్టరు చూద్దాం, అంతే పెట్టరు చూద్దాం. రైట్ ప్రతి 6 నెలలకు వార్డు ప్రజా ఓటింగ్, ప్రతి 6 నెలలకు వార్డు ప్రజలు ప్రజా ఓటింగ్ చేయాలి. ప్రజా ఓటింగ్లో జానయ్య గారిని రమ్మను. ప్రజా ఓటింగ్లో ప్రజల అభిప్రాయం, ఈ 6 నెలలు ఈయన మంచిగా పనిచేసిండు ఆ కౌన్సిలరు, రండి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఈ 6 నెలలు ఈయన పనిచేసిండా లేదా కరెక్ట్గా. ఈ మున్సిపల్ ఎన్నికలలో కొద్దిగా మా మేనిఫెస్టో మళ్ళీ మీకు ఇస్తాం ఏమనుకో. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో ఇప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓటేస్తే సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం, రైట్ టు రీకాల్, ఓటు వాపస్ తీసుకునే హక్కును ప్రజలకు ఇస్తాం. ఓటును వాపస్ తీసుకునే హక్కు ప్రజలకు ఇస్తాం. వేసిన ఓటును వాపస్ తీసుకునే హక్కు భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ మీకు దమ్ముంటే, మీరు నిజంగా మునగాలే అయితే, మీ మునగాని పార్టీలు అయితే మీ మేనిఫెస్టోలో ఇది పెట్టండి. ఇప్పుడు చూద్దాం. ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రజా ఓటింగ్ జరుగుతుంది. ఆ 6 నెలలు ఈయన పని చేస్తుండా, ఏం చేస్తుండ కౌన్సిలర్ పని చేస్తలేడు అనుకుంటే ఆయన రైట్ టు రీకాల్ కిందికి జారిపోతున్నట్టే లెక్క. ప్రశ్నలు ఎలా ఉంటాయి అప్పుడు? ఈ కౌన్సిలర్ పనితీరు సరిపోతుందా ఏది ఆ ఓటింగ్లో? ఈ వార్డుకు ఏ పని అత్యవసరం ఉంది, ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ప్రజా ఓటింగ్ ద్వారా తేల్చి ఒకవేళ అవినీతికి పాల్పడితే ఆ వార్డు కౌన్సిలరు, ఆ వార్డు కార్పొరేటర్ పని కథం. 50% కంటే తక్కువ నమ్మకం వస్తే కౌన్సిలర్ అధికారాలు సస్పెండ్. 50% కంటే తక్కువ. ఒక వార్డులో 1000 మంది ఉన్నారు అనుకుందాం, 400 మంది ఏమో మంచిగా ఉన్నాడు ఈ కౌన్సిలర్ అని, 600 మంది బాగాలేరు అన్నారు అనుకో, కథమే.
మినిమం 501 మంది ఒప్పుకోవాలి ఆయన. అంటే మీరు రద్దు చేస్తారా, ప్రభుత్వానికి సిఫారసు చేస్తారా? అంటే మనోనే రాజీనామా చేయాల్సిందే. రెండోది రైట్ టు రీకాల్ అనేటువంటి సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ చట్టసభలో. అయితే విషయం ఏంటంటే నేను రైట్ టు రీకాల్ బిల్లు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే ఆ బిల్లు అసెంబ్లీలో పెట్టాలి. నేనున్నదేమో మండల్లో ఉన్నాం. నెక్స్ట్ పోతంగా పోయినప్పుడు పెట్టింది. రైట్. ఇది మేనిఫెస్టో 1. నమ్మకమైన పాలన కోసం కత్తెర గుర్తు కోటేద్దాం. నమ్మకమైన పాలన కోసం రైట్ టు రీకాల్ ఇస్తాం. మేము ప్రజల చేతుల్లోకే బ్రహ్మాస్త్రాన్ని ఇస్తాం. ఇదొకటి. రెండోది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026. మన డబ్బు మన నిర్ణయం. మన వార్డులో వసూలైన పన్నులు 40% మన వార్డులోనే ఖర్చు చేసే పథకం. మన వార్డులో ప్రజలందరూ కట్టే పన్నులు ఉంటాయి కదా, మినిమం 40% ఖచ్చితంగా ఇక్కడ ఖర్చు కావాల్సిందే. మన వార్డు తోటి అవతల వార్డుని బతికించడో ఇంకోని బతికించడో కాదు. ఈ ప్రజలు కట్టే పన్నులకు 40% వాటా ఇక్కడ ఖర్చు కావాల్సిందే. ప్రతి పనికి ప్రజల ఆమోదం తప్పనిసరి చేస్తాం. ప్రతి పనికి ఈ వార్డులో ఈ పని జరగాలంటే మరి ఎట్లన్నా ఇది మాకు నచ్చదని అనుకో, ఓటింగ్ జరగాల, వార్డు సభ పెట్టి ఎస్ ఈ పని జరగాలని వార్డు తీర్మానం చేస్తేనే, వార్డు ఒప్పుకుంటేనే ఆ పని చేయాలి. వార్డుకు వ్యతిరేకమైన పని జరగడానికి వీల్లేదు. ఇంటింటికి వార్డు బడ్జెట్ లెక్కలు అందిస్తాం. ఈ నెల ఈ వార్డు ప్రజలు ఎన్ని పన్నులు కట్టిరు ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం నుంచి వార్డుకి ఎన్ని వచ్చినాయి, ఎంత ఖర్చు చేసినాం, ఈ లెక్కలు ప్రతి నెల ఇంటింటికి వార్డు లెక్కలు అందజేస్తాం. రెండోది, ప్రతి రూపాయికి లెక్కలు చూపించే సిస్టమ్ తెస్తాం. పెట్టిన ఖర్చు దేనికి పెట్టినాం అనేటువంటి లెక్కలు కూడా. అంటే జవాబుదారీతనం కోసం మీ సొమ్ము మీ ముందే లెక్క పెట్టాలి. ఆ సొమ్ముకు మీరే ఓనర్లు కాబట్టి ఇది రెండో మేనిఫెస్టోలోని రెండో అంశం. జవాబుదారీతనం రావాలంటే కత్తెర గుర్తు కోటేద్దాం. ఈ కత్తెర గుర్తు కోటేస్తే ఇది జరుగుతుంది. మూడోది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026. యువత చేతికి వార్డు రాజకీయాలు ఇస్తాం. యువకులను ఆ వార్డులో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ప్రతి వార్డులో 10 మంది యువకులను మున్సిపల్ అప్రెంటిసులుగా మార్చి వారికి అధికారాలు ఏంది, పని చక్కగా చేయకపోతే ఎందుకు చేస్తలేవు అని అడిగేటువంటి ప్రశ్నించేటటువంటి ఆ వార్డుకు సంబంధించిన 10 మంది యువకులను ఏ శాఖలో ఫైళ్లు ఎలా నడుస్తున్నాయి, బడ్జెట్ ఎలా తయారవుతుంది, వాళ్ళకు ఒక రకమైనటువంటి రాజకీయ శిక్షణ తయారు చేయడం. ఆ వార్డులో 10 మంది పిల్లలకు రాజకీయ శిక్షణ ఇవ్వడం అంటే వాళ్ళని ఫ్యూచర్ రాజకీయ నాయకులుగా తయారు చేసేటువంటి ఒక బ్రహ్మాస్త్రం తీసుకొస్తా ఉన్నాం. రెండోది, నాలుగోది చూస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026 చూస్తే ఈ మున్సిపాలిటీ మీది, మున్సిపాలిటీ మాదంటుంటాడు ఆయన. ఇది ఎక్కడంటే నా సీతాపల్లి మున్సిపాలిటీ నాదే, చంపాపేట నాదే, ఇది నాదే కాదు, నాయకుంది కాదు, ప్రజలది. ఈ మున్సిపాలిటీ మీది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తే ఈ మున్సిపాలిటీ మీది, మేము మీకు హామీలు ఇవ్వం, మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని దొంగ హామీలు కాదు, మీరే ఆదేశాలు ఇవ్వాలి, మాకు ఈ పని చేయమని మీరే మాకు ఆదేశాలు ఇవ్వాలి. మీరు మాకు ఆదేశాలు ఇవ్వాలి, ప్రజలే ఇవ్వాలి. అందుకోసమే ప్రజల ముంగిట బడ్జెట్, ప్రజల ముంగట్టే లెక్కలు, ప్రజల ముంగట్టే పనులు, ప్రజా ఓటింగు, రీకాల్ సిస్టమ్ కంప్లీట్గా మీ ముందు పెడతా ఉన్నాం. మీరే ఆదేశించేటువంటి సిస్టమ్. ఇటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ పెట్టలేదు, ఫస్ట్ టైం. సరికొత్త పాలనకు కత్తెర గుర్తుకు ఓటేద్దాం. ఇంకొకటి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో బస్తీలకు భరోసా, ల్యాండ్ టైటిల్ స్కీమ్. ఓ బస్తీలో ఖాళీ జాగా ఉంటే ఆయన కొన్నేళ్ల నుంచి బతుతా ఉంటాడు. ఆయన గడికోడు బెదిరిస్తూ ఉంటాడు, ఈ సర్కారుది, ఇది అది, ఇంకా పెద్ద కులపాయన ఉంటే ఇది నాది అని కబ్జా పెడతా ఉంటాడు. అట్లా లేకుండా బస్తీలో ఆ ప్రజలు స్వేచ్ఛగా నివసించేటువంటి హక్కు రావాలి. దానికోసం బస్తీలకు భరోసా, ల్యాండ్ టైటిల్ స్కీమ్. మీరు ఎక్కడ బతుకుతున్నారో అక్కడ మీకు జీవించేటువంటి హక్కు ఉంటుంది. ఎవరు తొలగించడానికి వీలు లేకుండా బ్యాంకులను కూడా చూపించుకోవచ్చు. మీరు బస్తీ దానికి భరోసాగా ఉంటుంది. వ్యాపారానికి ఉపయోగించుకోవచ్చు. మీ ఇంటిపై మీకే హక్కు, మీరున్న స్థలం మీదే. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. పట్టణంలోని ఇంటికి పట్టాదారుడుగా మారాలంటే కత్తెర గుర్తు కోటేద్దాం. ఇది ఇంకొక పాయింట్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026 భద్రతతో కూడిన భరోసా. భద్రత, ఇలా తులంన్నర బంగారం, 1,00,000 బంగారం అయిందంటే చైన్ స్నాచింగ్లు, మర్డర్లు ఇవి జరుగుతూ ఉన్నాయి. అది లేకుండా భద్రతతో కూడినటువంటిది. వార్డు పంచాయతీలు, వార్డుల పంచాయతీ అవుతుంది కదా, ఆ పంచాయతీ వార్డులోనే పరిష్కారం. వార్డులోనే ప్రతి మహిళా భద్రతకు గ్యారంటీ కార్డులు, మహిళకు గ్యారంటీ కార్డు. ఈ మున్సిపల్ డిపార్ట్మెంటు నీ భద్రతకి కార్డు ఇస్తున్నాం, ఈ భద్రతలో నీకు ఏ భంగం కలిగినా మాదే బాధ్యత. ఇన్సూరెన్స్ టైపు
రైట్. పోలీస్ స్టేషన్ చివరి ఆప్షన్ మాత్రమే. మీరు ఇక్కడ పంచాయతీ పెట్టిన పోలీస్ స్టేషన్ అనేది లాస్ట్. పోలీసు వాళ్ళు వార్డులోకి వచ్చి ఇంకా హంగామా చేయాల్సిన పని లేకుండా ఈ వార్డులోనే పరిపాలన సంపూర్ణంగా జరగాలి, భద్రత కలగాలి, శాంతియుత కాలనీగా మారాలంటే కత్తెర గుర్తుకు ఓటేద్దాం. ఇది మా మేనిఫెస్టో. ఇంకా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026. ట్రాఫిక్ చలాన్లు మాఫీ. గొప్ప నిర్ణయం. మీ స్కూటీల మీద, మీ బండ్ల మీద, మీ కార్ల మీద, మీ ఆటోల మీద ఫోటోలు కొట్టి ట్రాఫిక్ చలాన్లు పెట్టిరు కదా. 2023 నుండి 2026 జనవరి వరకు వాహన చలాన్లు ఎవరి మీద అయితే ఉన్నాయో, చలాన్లు ఎవరి బండ్ల మీద అయితే ఉన్నాయో వాటన్నిటిని మాఫీ చేస్తాం. రోడ్లు బాగుంటేనే వాహనదారుల పైన చలాన్లు, రోడ్లు సరిగా ఉంటేనే చలాన్, కొత్త చలాన్, లేకపోతే లేదు, వేయటానికి కూడా వీల్లేదు. అందుకోసమే మీ వాహనాల మీద ఉన్నటువంటి చలాన్లు మాఫీ కావాలన్నా, మీ వాహనాల మీద ఉన్నటువంటి పాత బకాయిలన్నీ మాఫీ కావాలన్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుకు ఓటేయండి. అడ్డమైన చలాన్లకు అడ్డుకట్ట పడాలంటే కత్తెర గుర్తుకు ఓటేద్దాం. ఇది మేనిఫెస్టో. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026లో పట్టణం మనది, పాలన మనది. మీరు ఓటు వేసేది నాయకులకు కాదు, మీ ఆత్మగౌరవానికి, మీరు స్వేచ్ఛగా బ్రతకడం కోసం, మీ ఆత్మగౌరవం కోసం, బతికే విధానం కోసం వేస్తా ఉన్నారు. పట్టణం అభివృద్ధి చెందాలంటే కత్తెర గుర్తు కోటేద్దాం. కత్తెర గుర్తు. ఇది అధికారం, ఆత్మగౌరవం, వాటా. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026 ప్రజా ఆడిట్ డే. ప్రజలకు లెక్కలు చెప్పే రోజు అన్నట్టు. ప్రతి నెలలో ఒక రోజు ప్రజలకు లెక్కలు చెప్పే రోజు. రెండో శనివారం లెక్క ప్రజలకు లెక్కలు చెప్పేటోడు ప్రజా ఆడిట్ డే. ప్రతి నెలలో ఒక రోజును ప్రజా ఆడిట్ డేగా మార్చడం. వార్డులో జరిగిన పని, ఖర్చు వివరాలు ప్రజల ముందు పెట్టడం. కమిషనర్, కాంట్రాక్టర్, ఇంజనీర్ అంతా మీ ముంగడికి వచ్చి కూర్చుంటాడు. మనం పోవడం కాదు, వాళ్ళని తెచ్చి మీ ముంగడ కూర్చున్న పెట్టడం. వచ్చి లెక్క చెప్పాలి మనం. ఇక చివరిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026లో ట్యాక్స్ మరియు సేవల ఒప్పంద పథకం. ఏంది? మీరు కట్టే పన్నులకు సరిపడా మీకు సేవలు అందాలి. మీరు కట్టే పన్నులకు మీకు సరిపడా సేవలు అందాలి. మీరు కట్టేది ఎంత, మీకు వచ్చేది ఎంత, ప్రతి నెల లెక్కలు మీ చేతిలో పెట్టేటువంటి ఒక బ్రహ్మాస్త్రం. మేము ఇక్కడ ఏం చెప్తా ఉన్నాం? మిగతా పార్టీ లెక్క మీకు ఇల్లు కట్టిస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు పట్టకాయిదాలు ఇస్తాం, ఇవి కాదు. మేము ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నాం పరిపాలనలో. ప్రజలతోనే చెప్పిస్తాం. అవి కూడా ప్రజల్ని భాగస్వామ్యం చేస్తా ఉన్నాం. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లైన్ మీకు అర్థం కావాలి. ప్రజలను పరిపాలనలోకి తీసుకురావడము, ప్రజల్ని పరిపాలనకు దూరంగా ఉంచడం కాదు. ప్రజలే దేవుళ్ళు, ఓటర్లే దేవుళ్ళు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది, దయచేసి రెడ్లు వెలమల ఓట్లు మాకొద్దు, మావి మస్తుగున్నాయి, సరిపోతాయి. ఇక రెండో విషయం, ఇది మా మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో మేము పెట్టిన మేనిఫెస్టోలో మీకు దమ్ముంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, మొన్నటిదాకా అధికారం అనుభవించినటువంటి బీఆర్ఎస్ కానీ, అధికారం ఎప్పుడైనా రాకపోతుందా అని ఆలోచనతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, మీ మేనిఫెస్టోలో, మున్సిపల్ మేనిఫెస్టోలు మా పక్కన పెట్టి చూసుకోరు. ఇక వాళ్ళ మేనిఫెస్టోలు, మా మేనిఫెస్టోలు పక్కకు పెట్టి చూసుకోరు. ఇది ఆత్మగౌరవం, బీసీల ఆత్మగౌరవం. బీసీ ప్రజలారా, ఇగో ఇట్లా మన దగ్గరికి పరిపాలన వస్తుంది. వాళ్ళు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళ కాడ కాదు, ఇగో ఇట్లా వస్తుంది పరిపాలన. ఇది మా ఎన్నికల మేనిఫెస్టో. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేనిఫెస్టోను మీ ముందు పెడతా ఉన్నాం. ఇక అలాగే మీరందరూ కూడా దయచేసి ఓటర్ మహాశైలారా, మున్సిపల్లో ఉన్న ఓటర్ మహాశైలారా, మరి ముఖ్యంగా నా బీసీ అన్నదమ్ములారా, అక్కా చెల్లెల్లారా, అవ్వాతాతల్లారా, అందరు కూడా చెప్తా ఉన్నా, ఇది మన ఆత్మగౌరవ యుద్ధం, ఇది మన జాతి ప్రయోజన యుద్ధం, ఇది మనం తరతరాలుగా కోల్పోయినటువంటి అనేక అంశాల యుద్ధం ఇదంతా. ఈ యుద్ధంలో మీ బిడ్డే గెలవాలి. ఈ యుద్ధంలో మన బతుకులు మారాలి. మన బతుకులు మారాలంటే మన చేతిలో ఉన్నటువంటి ఓటు ఆయుధం. 1000 రూపాయలు ఇచ్చిన రెడ్డి అయిన ఓటమ్మడు. ఈసారి మీరు నిలబడి నామినేషన్ లేరు చూద్దాం. ఇక మీరు రెడ్లు వెలమలు 78 సంవత్సరాల నుంచి మా రక్తం దాగి మా లెక్కలు, మా బడ్జెట్ లెక్కలని చూస్తున్నాం కదా. ఎవరి సొమ్ము ఎవడు తినడో లెక్కలని కాగ్ రిపోర్ట్లోంచి తీసుకొచ్చి పెట్టా కదా. ఇదే కదా మీరు చేసింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా నిధులు మాకు వస్తాయనంటే చూడు దొంగ నా కొడుకులారా, మా సొమ్ము మీరు తిని మాకు పెడుతున్నట్టుగా యాక్టింగ్ చేసి ఈ లెక్కలు నాయి కాదు,
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేసినటువంటి లెక్కలు, ఆ లెక్కల్లోంచి తీసుకొచ్చి పెట్టిన డాటా ఇది. బీసీల సొమ్ము వీళ్ళు తింటా ఉన్నారు. బీసీలకు 57,000 కోట్ల రూపాయల బడ్జెట్లు పెట్టి ఇప్పటిదాకా 28,000 కోట్లు ఖర్చు చేసిరు. సగం కూడా ఖర్చు చేయలే. బీసీల సొమ్ము వీళ్ళు తింటా ఉన్నారు. కాబట్టి ఇక మా సొమ్ము మాకే దక్కాలి, మా అధికారం మాకు దక్కాలి, మా వాటా మాకు దక్కాలి, మా ఎస్సీల వాటా వాళ్ళకి దక్కాలి, మా ఎస్సీల వాటా ప్రకారం జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ దక్కాలి, నిధులు దక్కాలి, ఉద్యోగాలు దక్కాలి, మా ఎస్టీలకు అట్లే దక్కాలి, మా మైనార్టీలకు అట్లే దక్కాలి. వాళ్ళకి ఎట్లా దక్కించుకోవాలో, వాళ్ళ వాటా ఎట్లా పంచాలో మేము పంచి చూపెడతాం. ఖచ్చితంగా వాళ్ళ బతుకులు మా అందరి బతుకులు. మేము మిమ్మల్ని కూడా ఏమంటలేము నాయన, ఎందుకంటే మీరు దొంగతనం చేసిరని బయటపడ్డది కదా. మీ సొమ్మేందో మీకు పెడతాం రా భయ్, పక్కకు జరుగురు. ఎవరి వాట వాళ్ళకంటనే మీ సొమ్మేందో మీకు పెడతాం, మీరు పక్కకు జరుగురు. ఇక చాలు, మా రక్తం దాగిరు ఇన్ని రోజులు, ఇక చాలు నాయన. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈడబ్ల్యూఎస్ను ఖతం చేస్తుంది. ఈ బీసీలకు రావాల్సినటువంటి లక్షల కోట్ల రూపాయల వాటా పక్కకు తీస్తుంది. ఈ బీసీ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తుంది. ఈ వెనకబడిన తరగతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ గౌరవంగా బతికేటువంటి రోజును తీసుకొస్తుంది. గందు కోసం పుట్టింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. టికెట్లు బీఫామ్లు బంచక తిని ఎగిరేతందుకు కాదు పుట్టింది పార్టీ. ఈ పార్టీ గుండె లోతులో 78 సంవత్సరాల గుండె లోతుల ఆవేదనలోంచి పుట్టినటువంటి పార్టీ. ఈ పార్టీ వాళ్ళ బీఫామ్లు ఇస్తే కూడా పైసలు ఇవ్వాలి వాళ్ళకు. బీఫామ్లు ఇస్తే కూడా పైసలు. ఇలా బీసీలు బీఫామ్లు ఇచ్చేటువంటి మిషన్ తయారు చేసిరు. బీసీలు ఇప్పుడు మేము బీసీలకు బీఫామ్లు ఇచ్చేటువంటి సత్తా సంపాదించడం, మా బీసీలకు మేము బీఫామ్లు ఇచ్చుకుంటాం. కాబట్టి సోదరులారా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ చర్చ మన ఊర్లలో పెట్టండి, మన వాట్సాప్ గ్రూప్లలో, మన సోషల్ మీడియాలో పెట్టండి. ఎందుకంటే పేపర్లలో ఇవి రావుగా మళ్ళీ అంటే రావు, ఎందుకు వస్తాయి? మన పేపర్లు అవి ఏమైనా వస్తాయి? పేపర్లే చదువుతారు ఇప్పుడు, ఇవాళ మన వార్తలు తప్ప ఎవరింటారు? ఇగో ఏం పేపర్లు ఇవి? ఆంధ్రజ్యోతి పేపరు బీసీల పక్షాన ఉందంటే బీసీలకు భద్రతలు అంటే లేదు. అర్బన్ ఎలైట్ ఉంది. సామాజిక న్యాయం కన్నా పవర్ పాలిటిక్స్ పై ప్రాధాన్యం. బీసీలకి ప్రమాదం అంటే అవును, బీసీ సమస్యలను డైల్యూట్ చేసి ఓసీ నారేటివ్ను బలపరుస్తుంది. ఈ ఓసీల భజన చేస్తుంది. ఎందుకు కొంటారని తిడుతుంది చాట్ జీపీటీ మననే. ఈ ఆంధ్రజ్యోతి ఎందుకు చదువుతున్నారా, ఇది మీది కాదురా, ఇది లోపల వేరే ఉన్నదని చెప్పి చాట్ జీపీటీ చెప్తా ఉంది. ఇది రానంత వరకు మనకు తెలియదు, నిజంగా మనకు తెలియదు కదా. ఇగో ఇదేంది నమస్తే తెలంగాణ, దీని బతికిదే. బీసీలు కొనాలంటే జాగ్రత్తతో కొనాలి, ఒకటే పత్రికగా కాదు, జాగ్రత్తతో కొనాలి. నమస్తే తెలంగాణ కొనాలి కానీ జాగ్రత్త. అది వాళ్ళ పాంప్లెట్ అన్నట్టు. పాంప్లెట్. సాక్షి అదే, అది రెడ్ లైన్. ఇగో వెలుగు కొంచెం నయం ఉంది, మనోడు ఉండు అలా. ఇగో ఈ విజయక్రాంతి కొంచెం నయం ఉంది. ఈ రకంగా ఇగో ఈనాడు దినపత్రిక ఇదే. నిరుద్యోగం, ధరలు, కూలీల సమస్యలు ఎక్కువగా. మనం అంటే కూలీలం, నిరుద్యోగులం గిట్లా. ఇక పాలసీ, పాలన, ఎన్నికలు, సంస్థలు, కోర్టులు, ఎలాంటి ఫ్రెండ్లీ భాష. వాళ్ళ భాష వేరు, వాళ్ళ కథ వేరు. ఈ పేపర్లలో తెలిసిపోతుంది కానీ రెడ్లు వెలమల భాష వేరు, మన బీసీల భాష వేరు. వాళ్ళ కట్టుబాట్లు వేరు, మన కట్టుబాట్లు వేరు. మనం ఎట్లా కలిసి ఉంటామా వాళ్ళతోటి? వాళ్ళ పరిపాలనను మనం భాగస్వాములు కాదలుచుకోలేదు. మీకు మాకు సోపతొద్దు, రెడ్లకు మనకు మధ్య గీత గీసుకున్నాం, మీరు అటు మేమిటు. వాళ్ళు సరైన పరిపాలన చేస్తే 78 ఏళ్ళు అవుతున్నా కూడా ఊర్లలో ఇంకా ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలి. ఈ దరఖాస్తులు మీరు చూడండి. సాలైనా సాలు దొరలారా, మీ పాలన చాలు సాలు. రెడ్డి పాలన, రావుల పాలనకు రామ్ రామ్, బీసీ పాలనకు జై జై. రేపు పొద్దుగాల జరిగేది ఇదే. మీ అందరికి చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ విముక్తి చేస్తుంది. ఈ ప్రజలకు మీరు చూసుకోండి, ఏదో ఒక రోజు ఈ మీడియా ఉంది కదా, ఈ మీడియా మన ఆఫీసుల పొంట కావాలి కాసి కూర్చొని తిరగకపోతే నువ్వు చూడ రోజు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అలా బతుకుదేరు ఉండదు. తర్వాత రేపు వచ్చేది బీసీ ప్రభుత్వమే. ఈ బీసీ ప్రభుత్వంలోనే ఖచ్చితంగా మన ఆత్మగౌరవం నిలబడుతుంది. సో ఇక మీరు తగలబెట్టండి సార్ సుదర్శన్ గారు. ఇక వార్తలు ఏమో ఉంటాయి కదా అలా. ఏమో రమ్మన్ ఒక జైనింగ్ తొందరగా తీసుకురా. మేనిఫెస్టో కావాలంటే ఇక్కడ లింక్ ఉంది, లింక్ తీసుకోవచ్చు. ఈ లింక్ తీసుకోవచ్చు. పెట్టినావా? మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మేనిఫెస్టోని. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్, ఇగో ఇక్కడ ఈ డ్రైవ్లో ఉంటుంది. మేనిఫెస్టోకి సంబంధించినటువంటి లింక్స్ మీరు తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. తీన్ మన్మలన్ అఫీషియల్ అని చెప్పేసి ఇక్కడ ఉంది, లింక్ ఉంది. ఆ లింక్ని మనం తీసుకోవచ్చు డైరెక్ట్. చూసారు కదా పేపర్లో ఇక ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం కాదు అనేది అర్థమవుతుంది కదా లెక్క. ఇట్లున్నాయి ఏ పేపర్లకు ఆ పేపర్లలో
చదవాలా వద్దా అంటే చదవద్దు అంటారు కొన్ని పేపర్లు అయితే. కాకపోతే అంటే మనకు తెలియాలి కదా, మినిమం విషయాలు తెలియాలి కాబట్టి చదవాల్సి వస్తుంది. ఇక వార్తల్లోకి వెళ్దాం, ఓకేనా? వార్తల్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. నిన్న 26 జనవరి కదా, 26 జనవరి గణతంత్ర దినోత్సవం. ఇక కర్తవ్య పథలో సంబురంగా గణతంత్ర వేడుకలు. గుర్రపు బగ్గీలో చేరుకున్న రాష్ట్రపతి ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనిక వందనం స్వీకరించిన ప్రెసిడెంట్. రాజస్థానీ తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని మోడీ. ప్రత్యేక అతిథులుగా EU నేతలు ఉర్సులా తర్వాత కోస్టా. మూడో వరుసలో రాహుల్ ఖర్గేకు సీట్లు కేటాయించిండ్రు. ఢిల్లీ వ్యాప్తంగా 30,000 మంది పోలీసులతోటి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇది 15 ఆగస్టు అయినా సరే, లేకపోతే 26 జనవరి అయినా సరే, మొత్తం కూడా ఈ ఉగ్రదాడులు జరుగుతున్నటువంటి ఒక అది ఉంటుంది కాబట్టి భద్రత పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేసిండ్రు. వేడుకలకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు ప్రపంచ దేశాధినేతల శుభాకాంక్షలు. ప్రత్యేకంగా సందేశం పంపించిండు ట్రంప్ కూడా పంపించినాడు సందేశం. ఇక వందే మాతరం అని చెప్పేసి ఇక్కడ వేసినట్టున్నారు. ఇదంతా మొత్తం కూడా నిన్న అద్భుతమైనటువంటి కవాతు అవంతా కూడా నడిచింది. ఆకట్టుకున్న తెలంగాణ ఒగ్గు కళాకారుల ప్రదర్శన. ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ ఒగ్గు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఆరంభంలోనే దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారుల వాయిద్యాలతో వందే మాతరం గీతాన్ని ఆలపించారు. దీనికి తెలంగాణకు చెందిన ప్రముఖ ఒగ్గు డోలు కళాకారుడు ఒగ్గు రవి కళాబృందం తమ ప్రదర్శనను ప్రదర్శించింది అని చెప్పేసి తెలంగాణ కళాకారులకు సంబంధించి. మన చెక్కడం అయితే అది దాన్ని మనం తీసి పక్క పెట్టిరాట. మరి మన చెక్కడం అయితే లేదు కానీ కాకపోతుందంటే ఒగ్గు కళాకారులకు ప్రత్యేకమైనటువంటి అందులో పాల్గొనేటువంటి అవకాశం లభించింది. అంగరంగ వైభవంగా జరిగినది నిన్న ఢిల్లీలో జరిగినటువంటి వేడుకలకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఒంటెలు కూడా ఇదేమో మన దగ్గర కర్తవ్య పథలో ఇది. గుర్రపు బగ్గీలో వచ్చిండ్రు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి. యూరోపియన్ ప్రతినిధులు కూడా వచ్చిండ్రు, ఈ కార్యక్రమానికి హాజరైనరు. కర్తవ్య పథలో ఇక్కడ గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తర్వాత విదేశీ ప్రతినిధులు కూడా symbolizing the institutional unity of the 27 EU member states, alongside the flag of the European Union military staff, the permanent military body within the EU's institutional framework. The left side should say aligned alongside the first carries the flag of the EU Naval Force Atlanta. ఇది ఇక సంక్షేమం అభివృద్ధి జోడు గుర్రాలని చెప్పేసి ఇక్కడ గవర్నర్ మాట్లాడిండు. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే మీరు ఒకటి అంటే గమనించండి, అందరికీ చాలామందికి తెలిసిన విషయమే, కాకపోతుందంటే ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎప్పుడైనా కానీ స్వాతంత్ర దినోత్సవం అప్పుడు ప్రజాప్రతినిధులు జెండాను ఎగరేస్తారు. అంటే ఎవరు అక్కడ ఎర్రకోట పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగరేస్తారు. తర్వాత ఇక్కడ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి ఎగరేస్తాడు. అయితే ఇక్కడ రిపబ్లిక్ డేకి సంబంధించి అంటే గణతంత్ర దినోత్సవానికి సంబంధించి అక్కడ ఏది ఢిల్లీలో రాష్ట్రపతి జెండా ఎగరేస్తారు. తర్వాత ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ జెండాను ఎగరేస్తారు.
కాబట్టి దానికి దీనికి మనకు వ్యత్యాసాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అందుకని ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత అక్కడ ప్రధానమంత్రి కాకుండా అక్కడ రాష్ట్రపతి, తర్వాత ఇక్కడ గవర్నరు జెండా ఎగరేసేటువంటి అది ఉంటుందన్నమాట. ఎందుకంటే రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు కాబట్టి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ఇక్కడ రాష్ట్రంలో పెద్ద పోస్ట్ ఏదంటే గవర్నర్, దేశంలో పెద్ద పోస్ట్ ఏంటంటే రాష్ట్రపతి, అంటే దేశ అధ్యక్షురాలు అట్లా. ఇక సంక్షేమం అభివృద్ధి జోడు గుర్రాలు, తెలంగాణ రైజింగ్ విజన్తో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం. రాష్ట్రాన్ని గ్లోబల్ స్కిల్ హబ్గా మార్చేందుకు కృషి. రైతు రుణమాఫీ, మహిళా సాధికారతతో పేదల జీవితాల్లో వెలుగులు. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిన్న మాట్లాడాడు. మొత్తం మీద ఇక్కడ అంటే ఇది కూడా అసలు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వమే రాసి పంపించేస్తుంది. ఎందుకంటే ఈ సందేశం ఏం మాట్లాడాలి ఏం కథ అనేది కూడా ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి, అందుకని ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది అంతా కూడా, స్పీచ్ అంతా కూడా. అక్కడైతే కేంద్రంలో అయితే రాష్ట్రపతికి ఇస్తారు అట్లా. ఇగో ఇదంతా డైలీ సీరియల్ లెక్క నడుస్తూ ఉంది. డైలీ సీరియల్ లెక్క నడుస్తుందా లేకపోతే అంతరంగాల లేకపోతే ఇంకేం రంగాలో కానీ మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళని విచారిస్తున్నాం వీళ్ళని విచారిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. గతంలో ఏది దాని గురించి డ్రగ్స్ కేసు గురించి ఇవాళ ఎంటికలు తీసిండ్రు, ఇవాళ గోర్లు తీసిండ్రు, తర్వాత ఇలా గోర్లు కట్ చేసిండ్రు, ఈ హీరోయిన్ వచ్చిండు, ఆ హీరో వచ్చిండు, ఆ నిర్మాత వచ్చిండు, ఈ డైరెక్టర్ వచ్చిండు అని చెప్పేసి రకరకాలుగా అది కూడా కొన్ని నెలల పాటు నడిపించేసి వీళ్ళే గోర్లు తీసిండ్రు, అవిడ వెక్కిండ్రు, ఇవన్నీ కూడా మొత్తం బయటపడుతుంది అట్లా ఇట్లా అని అన్నారు. లాస్ట్కి వస్తే అంత గప్చు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా మొన్న హరీష్ రావు, ఆ తర్వాత కేటీ రామారావు, ఆ తర్వాత ఇప్పుడు ఎవరు సంతోష్ రావు, ఈ ముగ్గురిని కూడా ఇప్పుడు సంతోష్ రావు ఇవాళ ఉన్నది మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నది. మరి ఈ ముగ్గురిని విచారించారు, తర్వాత రేపు కేసీఆర్ అంటారేమో అంటారు ఇక ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అన్న తర్వాత మరి నిజంగా ఒకవేళ ఇది బయటపడుతుందా లేకపోతే నిజంగా ఇలా దోషుల వరకు తేలుస్తారా అంటే మరి చూడాలి ఇక ఎంతవరకు తెలుస్తారు ఏం కథ అనేది, లేకపోతే అంతరంగాల సీరియల్ ఎక్కడ నడిచి తప్పలేక గప్చుప్ అయిపోతారా మరి ఏం చేస్తారనేది చూడాలి. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలనే ఆదేశం. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ను ప్రశ్నించిన సిట్. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి నియామకంలో సంతోష్ రావు కీలకంగా ఉండట. ఏంది అంతా వెలుమలనే నియమించినట ఈయననే. ఎందుకంటే కాకకు బాగా దగ్గర ఉంటుండే, ఈయన అనుకుంటే పనులు అయిపోతుండే, కాక సంతకం పెట్టమంటే పెట్టేస్తుండట, ఈయన పెట్టమని చెప్పేసి అడిగితే కాక సంతకం పెడుతుండే, అట్లుంటుండేనట, అంత క్లోజ్గా ఉంటుండే. ఎవరు సంతోష్ రావు మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్లు చేయించేసి ఎవరు కావాలన్నా ఎవరేమేం చేయాలన్నా కానీ అవన్నీ కూడా వేయించడం అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈయన పైన కూడా. ఈయన పైన అత్యధికంగా ఆరోపణలు ఉన్నాయి. మరి ఏం చేస్తారు, నిజంగా తేలుస్తారా మీరు సపడే కూకుంటారా అనేది చూడాలి. ఇక ఎస్ఐబి తర్వాత మాజీ సీఎం కేసీఆర్ మధ్య సమాచారం చేరవేసినట్లుగా ఈయన ఆధారాలు ఉన్నాయంట. ఎస్ఐబి చీఫ్ ఉన్నాడు కదా ఆయనకు, తర్వాత కేసీఆర్కి మధ్య ఇవన్నీ కూడా చేరవేసేసి ఆ ఫోన్ ట్యాప్ ఈ ఫోన్ ట్యాప్ అని చెప్పేసి ఇవన్నీ చేసిండట. ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. మరి ఏం చేస్తారు ఏం కథ మరి చూడాలి. ఇక బంగారంతో బీ కేర్ఫుల్ అట. ఎందుకంటే దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, బంగారం రేట్లు వెండి రేట్లు పెరగడంతో ఏమవుతుందంట చైన్ స్నాచింగ్లు పెరుగుతున్నాయి. ఒంటరి మహిళలు ఉంటే ఒంటరి మహిళల్ని కానీ లేకపోతే వృద్ధులుంటే వృద్ధులను కానీ చంపేసి తీసుకుపోతున్నట్ట లంగా కొడుకులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక వార్త వేసిండ్రు. వార్త వేయడం కాదు, గతంలో సంఘటనలు ఇటువంటి దుర్ఘటనలు జరిగినాయి కాబట్టి దానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తులం లక్షన్నర దాటడంతో చైన్ స్నాచింగ్లు మర్డర్లు జరుగుతున్నాయట. హైదరాబాద్ సిటీలో మకాం వేసిన అంతర్రాష్ట్ర ముఠాలు ఒంటరి మహిళల్లో టార్గెట్గా రెక్కి నిర్వహిస్తున్నట. పట్టపగలే దోపిడీ చేస్తున్నారు. అడ్డొస్తే దాడులు హత్యలకు వెనగాడట్లేదు. చోరీ చేసిన నెంబర్ ప్లేట్లు లేని బైకులతోటి స్నాచింగ్కు పాల్పడుతున్నట. సీసీ కెమెరాలకు చిక్కుతున్నా పట్టుకోలేకపోతున్న పోలీసులు. సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో దొంగతనాలు జరిగినా ఒక్కరూ చిక్కలే. బాధితుల ఆభరణాలు రికవరీ కావట్లే. దొరుకుతారు, 100% దొరుకుతారు. దొంగలు దొరకబడాలి, కొడుకుల్ని అన్న తీసుకుపోయి అక్కడ వేసి పడేసేయాలి. కానీ విషయం ఏంటంటే మనము జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ వాడు దొరకడా తర్వాత విషయం. 100% దొరుకుతారు. ఎందుకంటే దొరకరంటే ఇక వాళ్ళు కూడా ఆగరు. ఇక 100% దొరుకుతారు. కాకపోతే అంటే బండి నెంబర్లే అవసరం లేదు, గ్యారెంటీ దొరుకుతారు. కాకపోతే ఏంటంటే ఇది మనము జాగ్రత్తగా లేకపోతే ఇక్కడ బంగారం మాయమైపోతుంది, తర్వాత అక్కడ ప్రాణాలకు కూడా ముప్పు ఉంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
రోజు రోజుకు పెరుగుతున్న బంగారం వెండి ధరలు మహిళలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తులం బంగారం 1.61 లక్షలకు చేరడంతో అంతర్రాష్ట్ర ముఠాలతో పాటు స్థానిక దొంగలు మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒక్క స్నాచింగ్ చేస్తే తక్కువలో తక్కువ 2 లక్షల నుంచి 3 లక్షల దాకా చేతుకు అందుతుండడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైకులపై మెరుపు వేగంతో వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలు సహా రోడ్డుపై నడిచి వెళ్లే వారి మెడలోంచి పుస్తెలతాళ్ళు చైన్లు తెంపికెళ్తున్నారు. పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు అడ్డొస్తే హత్య చేసేందుకు వెనకాడగలేదు. వాళ్ళ తర్వాత ఉంటుంది కొడుకులకి. ముఖ్యంగా ఒంటరి వృద్ధ మహిళలను టార్గెట్ చేసి చంపి మరీ బంగారం ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా తెలిసిన వాళ్లే ఘాతకాలకు పాల్పడుతున్నారు. సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 30కి పైగా చైన్ స్నాచింగ్లు నమోదు కాగా నల్గొండ జిల్లాలో తాజాగా బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేయడం కలకలం రేపింది. దీంతో ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ప్రస్తుతం జరుగుతున్న జాతరలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారు నగలు వేసుకొని వెళ్ళకూడదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏది మేడారం జాతర కానీ, ఇప్పుడు మేడారం సమ్మక్క సారక్క జాతర కానీ, లేకపోతే ఇక్కడ కొమరవెల్లి మల్లన్న జాతర కానీ, ఐనవోలు జాతర కానీ, ఇప్పుడు రకరకాలుగా జాతరలు అవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. బంగారం తీసుకుపోయి మేము ఇష్టం వచ్చినట్టుగా ప్రదర్శిస్తామంటే మంచిది కాదు. పబ్లిక్ ఉన్న దగ్గర అసలు బంగారం వేసుకోకుండా తక్కువ బంగారంతో వెళ్తే మంచిది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జనవరి 3 ఇక ఏం జరిగినా చూడండి ఒకసారి. జనవరి 3 హైదరాబాద్లోని మియాపూర్ బీరంగూడకు చెందినటువంటి అంకం ప్రీతి 25 సంవత్సరాలు ఉన్నది. రాత్రి 9:25 సమయంలో టిఫిన్ చేసేందుకు మదీనాగూడకు వెళ్ళింది. అయితే తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నది. అదే సమయంలో బైక్పై వేగంగా వచ్చిన దుండగుడు ప్రీతి మెడలోని 13 గ్రాముల గోల్డ్ చైన్ తెంపుకెళ్లాడు. సీసీటీవీలో నంబర్ ప్లేట్ సరిగా రికార్డు కాలేదని పోలీసులు చెప్తున్నట. బంగారం కోసం వృద్ధురాలి హత్య, ముసలామని చంపేసిరట. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే కొట్టి చంపి వెనుక పాతిపెట్టిన యజమాని సూడిగా మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు. నల్గొండ జిల్లా హాలియాలో ఘటన చూసుకో. బంగారం కోసం పెద్ద మనిషిని చంపేసినట. బాడ బెస్ట్ ఫెలోస్. ఇక వృద్ధ దంపతుల బలి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తికి చెందినటువంటి గజ్జల శంకరయ్య 76 సంవత్సరాలు, లక్ష్మి 70 సంవత్సరాలు ఉన్నది. దంపతులకు ఇంటికి దగ్గరలో ఉండే కత్తి శివ అనే యువకుడు నమ్మకస్తుడిగా ఉండేవాడు. వారిద్దరూ జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారని తెలుసుకున్న శివ 2025 అక్టోబర్ 7న ఉదయం 6 మాత్రలు చొప్పున వారితో మింగించి వెళ్ళిపోయాడు. వృద్ధ దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్ళాక లక్ష్మి మెడలోని బంగారు పుస్తల తాడును తీసుకొని పరారయ్యిండు. మరుసటి రోజు శంకరయ్య, తర్వాత లక్ష్మి చనిపోయినట్ట. పాపం ఇద్దరు చూసుకోగా. చిన్నారి ప్రాణం తీసిన చైనా మాంజాలు వాడకూడదు నాయన. అసలు యాక్చువల్గా పాపం చాలామందికి ఇబ్బంది అవుతుంది. మెడలు తెగిపోతున్నాయి. తర్వాత అవి చైనా మాంజా తెగి పడిపోతుంది. పడిపోయిన తర్వాత అక్కడ రోడ్డుకి అటు ఇటు ఉంటే బైక్ పైన వెళ్తుంటే మొత్తం కూడా మెడలన్నీ కోసుకుపోతున్నాయి. మొత్తం అసలు యాక్చువల్గా దీన్ని ఒకవేళ చైనా మాంజా వాడినా కానీ, చైనా మాంజా అమ్మినా కానీ వాళ్ళని పట్టియాలని చెప్పేసి సిపి సజ్జనార్ చెప్తా ఉన్నాడు. కాబట్టి పట్టించిన వాళ్ళకి నజరాన కూడా ఉంటుందట. ఎందుకంటే ఈ లంగ కొడుకును పట్టించినా కానీ తప్పేం కాదు. ప్రాణాలు పోతున్నాయి. పాపం 10 ఏళ్ళ పాప. మొన్న కీసరకాడ ఒక యువకుడికి పాప మొత్తం మెడంతా అయిపోయింది. లాగమాగం ఉన్నది. కాబట్టి చైనా మాంజా వాడకండి. తండ్రితో కలిసి బైక్పై వెళ్తుండగా మెడకు చుట్టుకొని తీవ్ర రక్తస్రావమైంది. పాపం రక్తం వచ్చింది. చికిత్స పొందుతూ మృతి. కూకట్పల్లిలో ఘటన. కాబట్టి జాగ్రత్తగా ఉండే చైనా మాంజాతో. చైనా మాంజా వాడొద్దు అసలు. యాక్చువల్గా ఎవడు నమ్మితే ఎప్పుడు వాడిని పట్టియాలి 100%. గూగుల్ జెమినీతో యాపిల్ సిరి అంట. యాపిల్ తన ఫోన్లలో గూగుల్ ఏఐ జెమినీని వాడనుంది. iOS 26.4 బీటాలో గూగుల్ జెమినీ ఆధారంగా పనిచేసే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను వచ్చే నెల లాంచ్ చేయనుందంట. కొత్త సిరిని యూజర్ల ముందుకు తీసుకురానుందంట. ఇది ఏఐ యాప్ని తర్వాత ఇక్కడ దీంట్లో తీసుకొస్తుందంట మొత్తం యాపిల్ ఫోన్లలో. యూరప్ కార్లపై తగ్గనున్న టారిఫ్ అంట. ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపైన టారిఫ్లు 110% నుంచి 40% తగ్గించేందుకు భారత్ సిద్ధమైంది. ఇక 16.30 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్నటువంటి కార్లపై ఈ తగ్గింపు తక్షణమే అమలవుతుందట. 16,30,000 కంటే ఎక్కువ ఉంటే కారుకు అమలవుతుందంట. 110% నుంచి 40% తగ్గుతుందంట టారిఫ్లు. ఇక మున్సిపల్ ప్రక్రియ అంతా 15 రోజుల్లోనే. రాష్ట్రంలో మున్సిపల్
ఎన్నికల ప్రక్రియ కేవలం 15 రోజుల్లో ముగియనున్నది. నామినేషన్ల స్వీకరణ నుంచి కౌంటింగ్ వరకు 2 వారాల్లో ప్రాసెస్ను పూర్తి చేయనున్నారు. అయితే ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక ఇవాళ సాయంత్రమో లేకపోతే రేపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. ఏది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ కార్పొరేటర్లుగా తర్వాత కౌన్సిలర్లుగా ఎన్నిక కావడానికి చాలామంది పోటీ పడుతూ ఉన్నారు. కాబట్టి బీసీలు 100% బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఇక్కడ అంటే పోటీ చేయాలనుకున్న వాళ్ళు తెలంగాణ రాజ్యాధికార పార్టీని సంప్రదించండి. తర్వాత అక్కడ కత్తెర గుర్తుపై పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి తీర్మానంలో చెప్తా ఉన్నారు. కాబట్టి చూడండి దానిపైన. ఇక క్రిటికల్గానే సౌమ్య కండిషన్ పాపం ఏది ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఇక్కడ నిజామాబాద్లో ఏది అరే అసలు యాక్చువల్గా దాంట్లో గంజాయి ఉన్నదని చెప్పేసి పట్టుకుందామని తర్వాత అక్కడ ఆపండ్రా అని చెప్పేసి అంటే కారు మొత్తం కూడా సౌమ్యం పైనుంచి తీసుకొని పోతే పాపం క్రిటికల్ కండిషన్ ఉన్నది. అక్కడ కలెక్టర్ కూడా 10 లక్షల రూపాయలు ఏదో కలెక్టరా లేకపోతే అక్కడ 10 లక్షల రూపాయలు ఏదో కూడా రిలీజ్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఆమె ఆరోగ్యం బాగుపడాలని చెప్పేసి నిజంగా కూడా ఆమె కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇటువంటి కొడుకులు అందుకే ఇప్పుడు గంజాయి తర్వాత ఈ డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరం. చూసిరు కదా పాపం అమ్మాయి మీదికెళ్ళి తీసుకొని పోయారట కార్ని. వెంటిలేటర్ తర్వాత డయాలసిస్ పైనే ఎక్సైజ్ కానిస్టేబుల్ కిడ్నీ తర్వాత స్ప్లీన్ తొలగించిన డాక్టర్లు అయ్యో పాపం కాస్త మెరుగుపడిన బీపీ పల్స్ రేటు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నిమ్స్ డాక్టర్లు ఇటీవల నిజామాబాద్లో డ్యూటీలో ఉండగా హత్యాయత్నం గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య పాపం. ఇక రేపటి నుంచి మహాజాతర ఏది సమ్మక్క సారక్క జాతర మేడారంలో ముస్తాబైన మేడారం 4 రోజుల పాటు వేడుకలు 251 కోట్ల రూపాయలతో సమ్మక్క సారలమ్మ ఆలయ పునరుద్ధరణ విద్యుత్ దీపాలతో జిగేల్మంటున్న తల్లుల గద్దెల ప్రాంగణం. ఈసారి జాతరకు దాదాపు 2 కోట్ల మంది వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి 4,000 ఆర్టీసీ బస్సులు 15,000 మంది పోలీసులతోటి బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడ మేడారంలో సోమవారం రాత్రి లైట్లతో వెలిగిపోతున్న మేడారం గద్దెలు. ఇక ఇన్సెట్లో న్యూజిలాండ్కు చెందినటువంటి మావోరి గిరిజన తెగ కళాకారులతోటి కలిసి డ్యాన్స్ చేస్తుంది మంత్రి సీతక్క నిన్న వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేసింది. ఎక్కడితోటి న్యూజిలాండ్ వాళ్ళతోటి. న్యూజిలాండ్ నుంచి వచ్చినటువంటి అక్కడ గిరిజన తెగ వాళ్ళతోటి నిన్న కలిసి సమ్మక్క సారక్క దగ్గర న్యూజిలాండ్ వాళ్ళు అక్కడ గిరిజనులు. నిన్న సీతక్క అక్కడికి వచ్చింది. వాళ్ళ సాంప్రదాయం విషయం అది. అక్కడ గిరిజనులు కళాకారులు రేపు స్టార్ట్ అవుతుంది. రేపు పార్లమెంట్ వస్తుంది, తర్వాత సమ్మర్స్ వస్తుంది. వాళ్ళని గద్దెలపైకి తీసుకొచ్చిన తర్వాత జాతర జరుగుతుంది. రేపు ఎల్లుండి అంటే 28, 29, 30, 31 తారీఖు నాడు ఇవి జాతర. పెద్దల కాడికి వెళ్ళి దర్శించుకున్నారు అమ్మవారిని.
అభిరుచులను కూడా ఇక్కడ స్థానికులతో సీతక్క వాళ్ళకు మెమోటోలు అందిస్తుంది. కాబట్టి బాగా జరుగుతుంది అక్కడ, మంచిగా వేడుకలు మంచిగా జరుగుతున్నాయి. న్యూజిలాండ్ నుంచి వచ్చిండ్రు వాళ్ళు కూడా గిరిజనులే. రైట్, ఇట్లా జరిగింది. ఇంకా రేపు ఎల్లుండి బాగా మామూలుగా ఉండదు, మొత్తం జనాలు కూడా బాగా వస్తారు, భారీగా వస్తారు. కాబట్టి బంగారం వేసుకొని పోకండి, జాగ్రత్తగా ఉండండి. అన్నీ కూడా తీసుకోండి. కోళ్ళు బిల్లు ఏమైనా ఉంటే కోళ్ళు లేకపోతే మేకలు ఏమైనా ఉంటే కూడా ఇక్కడి నుంచే తీసుకోవతారట. ఎందుకంటే అడిగి పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇంత మందు కూడా తీసుకోవతారేమో. ఇక యూనివర్సిటీలో ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీ 2878 పోస్టులకు గాను పనిచేస్తున్నది 753 మందే. 7 వర్సిటీల్లో ప్రొఫెసర్లే లేరట. ఆర్జీయూకేటీ శాతవాహనంలో అసోసియేట్లు కూడా నిల్లు. గైడ్లైన్స్ ఇచ్చి రిక్రూట్మెంట్ మరిచిన సర్కార్. చివరిసారిగా 2013లో భర్తీ చేసిండ్రు. ప్రతి మీటింగ్లోనూ ప్రొఫెసర్ల కొరతపై వీసీల ఆవేదన. కాంట్రాక్టు గెస్ట్ లెక్చరర్లతో నెట్టుకొస్తున్నాయి వర్సిటీలు. అడకెక్కిన పరిశోధనలు ఎట్లా జరుగుతాయి? ఇక పరిశోధనలు జరగాలంటే ఏమవుతుంది? ప్రొఫెసర్లు ఉండాలి, అక్కడ గైడ్లు ఉండాలి. గైడ్లు ఉన్నప్పుడు ఇక్కడ పిహెచ్డి స్కాలర్లు పరిశోధన చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్త ఆవిష్కరణలకు తెరలేపడానికి అవకాశం ఉంటుంది. అదంతా కూడా లేకుండా పోవడానికి కారణం ఏంటి అంటే ప్రొఫెసర్ల ఖాళీలు మొత్తం కూడా అట్లే ఉన్నాయి. దీంతో 2878 పోస్టులు ఖాళీలు ఉన్నాయి ప్రొఫెసర్లే. ఇక 11 వర్సిటీల్లో మొత్తం ఖాళీలు 2125 ఉన్నాయంట. ఉస్మానియా యూనివర్సిటీలో 936, జేఎన్టీయూ హైదరాబాద్లో 266, కాకతీయ యూనివర్సిటీలో 332, తెలంగాణ యూనివర్సిటీలో 91, ఆర్జేయూకేటీలో 127, పాలమూరు యూనివర్సిటీలో 117, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 69, తెలుగు వర్సిటీలో 64, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇవన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. మేము ఖాళీగా లేము. మీకు ఖాళీ లేదు కాబట్టి మీరు కండవాళ్ళు కప్పుకొని ఈ నాకెందుకే ఇంకా. థ్యాంక్ యూ కుమార్. ఎవరో పిలువు చెప్పు, ఇక్కడ ఉన్నది దా ఇట్రా, అటు చూడే. ఓకే దా, నువ్వు అటువా. వేసుకున్న వాళ్ళు రండి అమ్మ, మీరు వేసుకున్న కండ వేసుకున్న రండి అక్క అట్రా. ఓకే నువ్వు ఇటువా అక్క. దా దా, ఇక మా అక్క, మా లత అక్క. రాగా మా బావగారు అడు చూడు. ఓకే ఇప్పుడు వాళ్ళ లెక్క మిస్ కావాలన్నట్టు. అచ్చా అటు ఓకే సిద్ధగౌడ్ చేయకుంటాం అధ్యక్షుడు. సిద్ధగౌడ్. ఓకే అటు చూడే. వెరీ గుడ్. దరి ఎస్కే పాషా చిల్చుకున్న అధ్యక్షుడు. మీరు పదవులు ఇచ్చి తర్వాత చైనింగ్ పెడుతున్నారు. ఓకే రైట్. ప్రవీణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి చేయకుంటా. ఓకే అటు చూడు ప్రవీణ్. ఓకే సమీరా. అమ్మ నమస్కారం. తెలు అటు చూడు.
ఫాస్ట్ రండి. కొంతమంది ఇట్లా టాయిలెట్ అటు చూడే పెద్ద ఆయన. ఓకే ఇట్రా దా. అటు చూడే అన్న. ఓకే దా. వైపు రండి కొంతమంది. ఓకే దా. ఇట్రా ఇటు నిలబడి ఇట్రా అండి కొంతమంది దా. మీ ఫోన్లు దగ్గర పెట్టుకోరే, మామూలు ఇస్తారులే. ఎనుకున్న వాళ్ళు ముంగట రండి. గొడవ జరగండి అమ్మా. గొడవ జరగండి. లతక్క వెనక జరుగు. అందరు తర్వాత చేంజ్ చేసుకుందాం, ఇప్పుడైతే వీళ్ళు కంప్లీట్ చేద్దాం. వచ్చిన వాళ్ళు బయట చేసుకుందాం లేక. థ్యాంక్ యూ అందరికీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి విచ్చేస్తున్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఇది గ్రామానికి చైతన్య బాట పల్లెబాట జరుగుతూ ఉంది. మా నాయకులందరూ కూడా గ్రామానికి వచ్చి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ భావజాలాన్ని పూర్తి స్థాయిలో వివరించి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సభ్యులుగా చేరుస్తున్నటువంటి సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గారు అయినటువంటి జ్యోతి పండల్ గారు, ఆమె నాయకత్వంలో, అలాగే మా కార్యదర్శి రమేష్ గారు, అలాగే మా యాదగిరి గారు, మా నగేష్ గారు, వీళ్ళందరి తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చేరుతున్నటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ, జై బీసీ. జై బీసీ. థ్యాంక్ యూ. నాయకత్వం. ఓకే రైట్. ఇది యూనివర్సిటీలకు సంబంధించి మొత్తం కూడా పోస్టులన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు సంబంధించి భర్తీ చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అంటున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు, అంటే 12 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటి వరకు మళ్ళీ కొత్త పోస్టులు అనేటువంటివి లేవు. తర్వాత కొత్త పోస్టులు నియామకం కూడా జరగలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా జరగలేదన్నమాట. ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. తర్వాత ప్రొఫెసర్ నియామకం అనేటువంటిది అసలే జరగలేదు. కాబట్టి ఖాళీలు ఉన్నాయి. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒకసారి విజయక్రాంతి చూద్దాం. సరికొత్త రైజింగ్ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ, భిన్నత్వంలో ఏకత్వమే మన ప్రత్యేకత, రాజ్యాంగం మనకు స్వేచ్ఛ సమానత్వం ప్రసాదించిందని చెప్పేసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంటున్నాడు. 77వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇటు మంత్రులు, సిఎస్, డీజీపీ అందరూ కూడా పాల్గొన్నారు నిన్న. అది కూడా మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ పెరేడ్ మైదాన్లో జరిగిన గణతంత్ర వేడుకలు. हमारे योद्धाओं के साथ कंधे से कंधा मिलाकर काम करते हैं। वसुधैव कुटुंबकम की भावना को आत्मसात करते हिमालय क्षेत्रों में तैनात हमारे विशेष सैनिक इन योद्धाओं की इस टुकड़ी का బ్యాక్టీరియా వంటలు ఇవి, మన వంటలు काదు, ఇవి డిఫరెంట్ ఉంటాయి. सबसे आगे है बैक्टीरियन भारतीय सेना के उप सैनिकों की यानी पशु दस्ते का स्वागत हो रहा है। हिमालय और सियाचिन के उच्च दुर्गम पर्वतों पर ये मूक योद्धा हमारे योद्धाओं के साथ कंधे से कंधा मिलाकर 15,000 फीट से अधिक ऊंचाई पर भी డిఫరెంట్ ఉంటాయి ఈ వంటలు. ఇవి ఇక్కడ ఢిల్లీలో జరిగినాయి వేడుకలు. ఇక వికసిత్ భారత్ వైపు ఇప్పుడిప్పుడే యావత్ దేశ ప్రజల సంకల్పం. ఇప్పుడిదే యావత్ దేశ ప్రజల సంకల్పం. రిపబ్లిక్ డే జాతీయ పండుగ మాత్రమే కాదు, భారత పౌరుల ఆత్మగౌరవ నినాదం. గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోడీ మాట్లాడాడు. 30 నెలలతో రెపరెపలాడిన ఢిల్లీ కర్తవ్యపథ్, ఆకట్టుకున్న సింధూర్, శక్తిబాన్, తర్వాత దివ్యాస్త్ర శకటాలని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం కూడా అన్ని శకటాలను కూడా నిన్న ప్రదర్శించిండ్రు. Ceremonial jeep carries the flag of the European Union, symbolizing its
राष्ट्रपति भवन लेकर के जाएंगे। ఇక రిపబ్లిక్ డే వేడుకల్లో శకటాల గురించి EU అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లేయన్ తర్వాత కౌన్సిల్ అధ్యక్షుడు అంటోనియా కోస్టాకు వివరిస్తున్న ప్రధాని మోడీ అని చెప్పేసి శకటాలు ఏదేది ఏం కథ అని చెప్పేసి అని వివరిస్తున్నారు. అయితే తెలంగాణ నుంచి ఒక శకటం పంపిస్తే ఆ శకటం దాంట్లో సెలెక్ట్ కాలేదట. మరి సెలెక్ట్ కాకపోవడం ఏందో కథ అర్థం కాదు. మొదలబే అయ్యి 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 మతలబేంటో అని చెప్పేసి వాప్కోస్కు సింగరేణి హైడల్ ప్రాజెక్టు DPR బాధ్యతలు అప్పగించినట. టెండర్లు పిలవకుండానే ఆ సంస్థకు 7 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఇచ్చిండ్రు. టెండర్లు పిలవకుండానే డైరెక్ట్ అన్నట్టు. అన్నగారు ఏం పేరే? తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అన్ని జిల్లాల నుంచి చేరికల పరంపర కొనసాగుతా ఉంది. సూర్యాపేట నియోజకవర్గంలో అమరేందర్ మిగతా కూడా మీరు వేసుకుని ఆల్రెడీ మీరు కంట్రోల్ వేసుకొని గ్రామశాఖ అధ్యక్షుడు గారు ఇప్పుడు జనార్దన్ గారు జనార్దన్ గౌడ్ చెప్తారని చెప్పిన అందరికీ గుడ్ మార్నింగ్. ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉండబడినటువంటి ఎల్లపల్లి గ్రామం నుండి మరి అనేక మంది మరి నిత్యం జాయిన్ అయితేనే ఉన్నారు. మరి అందులో భాగంగా ఈరోజు అమరేందర్ అదేవిధంగా శ్రీధర్ గారు జాయిన్ కావడం సంతోషకరం. ఎల్లపల్లి గ్రామం సూర్యాపేట నియోజకవర్గంలో ఒక పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ. మరి అక్కడ బీసీల యొక్క చైతన్యం చాలా స్పష్టంగా ఉంటుంది. అక్కడ డామినేషన్ ఎప్పుడు కూడా బీసీలు చేసేటటువంటి గ్రామం కాబట్టి మరి మా మిత్రులందరూ జాయిన్ అయిన కాంచి కూడా అక్కడ ఉండబడినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు మరి మా సోదరులు అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు గమనించాల్సినటువంటి సందర్భం, మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈ రాష్ట్రంలో 77-78 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా మరి ఆ యొక్క బతుకులలో మార్పులు తీసుకురాకపోగా అనేక రకాల కుట్రలు కుతంత్రాలతో అణచివేసినటువంటి ఈ దుర్మార్గ పార్టీలు మరి ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని మరి మా సమాజం అంతా పసిగడతా ఉంది. అందులో భాగంగానే మరి ఈనాడు మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు జాయిన్ అయ్యి మరి అక్కడ మా అన్న జనార్దన్ గౌడ్ గారు మరి అక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ కలిసి ఏకగ్రీవంగా గ్రామశాఖ అధ్యక్షునిగా మరి ఈరోజు మరి మీడియా ద్వారా ప్రకటించుకోవడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో మరి ఎల్లపల్లి గ్రామం మెజారిటీగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నటువంటి గ్రామం. మరి ఆ గ్రామంలో మరి రెడ్డి, ఎలమ, కమ్మ ప్రాబల్యాన్ని మరి ఏమి లేకపోయినప్పుడు కూడా మా వర్గాల్లో మాకు చిచ్చు పెట్టి అనేక రకాల కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళు గమనించాల్సినటువంటి పరిస్థితి. ఇంకా కూడా మా కుటుంబ సభ్యులు కొంతమంది దొరల దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, ఇప్పటికే 70-80 ఏళ్ళ నుండి మనం ఊడిగం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరికి సరైనటువంటి ప్రాతినిధ్యం రాలేదు. మీకు నిజంగా ఏమాత్రం ఆలోచన ఉన్నా ఇవాళ సూర్యాపేట నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. మరి 3 సార్లు మీరందరూ కలిసి ఓట్లు వేస్తే 70,000 పైచిలకు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సూర్యాపేటలో ఓడిపోయినప్పటికీ కూడా మరి అక్కడ ఏమిటికి గురగానటువంటి నాయకుడు ఇప్పటికీ 2 పదవులలో ఉండి మరి అనుభవిస్తూ ఉండు. మరి మన సమాజం ఇంత మెజార్టీ సమాజం ఇవాళ మరి ఏం ఆలోచన చేస్తుందో ఒకసారి చూడండి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. కళ్ళు తెరిచి ఇవాళ మన వర్గాల కోసం కొట్లాట చేస్తున్న తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చినటువంటి మన సోదరులని మరి మీరు ఇబ్బందులు పెట్టడం మంచి పద్ధతి కాదు. దాన్ని విరమించుకొని ఏదో ఒక రోజు మీరు కూడా తెలుసుకొని మా పక్కకు రావాల్సినటువంటి అవసరమే ఉంది. ఎందుకంటే మేమందరం మీకంటే ఎక్కువ కూడా వాళ్ళని భుజాల మీద పెట్టుకొని మోసినాం. ఎంతసేపటికి వాళ్ళని మోసినంత వరకే మనం ఆ తర్వాత మనల్ని అదే కాళ్ళతోనే తొక్కి పాతంలోకి పంపించినటువంటి చరిత్ర ఆ వర్గాలకు ఉంది. కాబట్టి ఇవాళ అనేక రకాల లెక్కలు ముందల పెడతా ఉంటే తీన్మార్ మల్లన్న గారు
మరి 77 ఏళ్ళు మరి నిన్ననే 77 ఏళ్ళు ఏదైతే రాజ్యాంగం అమలైనటువంటి దినాన్ని మనం చేసుకున్నాం. మరి ఆ రోజు జరిగినటువంటి ఆ రోజు నుండి నేటి వరకు జరిగినటువంటి అనేక రకాల చూస్తూ ఉన్నాం. గ్రామాలలో నేటికి ఇళ్ళ కోసము, పెన్షన్ కోసము, రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకునే స్థితిలోనే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఉండడానికి గల కారణం మరి 70 ఏళ్ళ నుంచి పాలించినటువంటి కాంగ్రెసు, బీఆర్ఎస్, మరి బీజేపీ పార్టీలు అనేటటువంటి వాస్తవాన్ని ఇప్పటికైనా మీరు గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఖబర్దార్ తెలంగాణ రాష్ట్రంలో బీసీల చైతన్యం స్టార్ట్ అయింది. ఎక్కడైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మీరు చరిత్రహీనులుగా మిలిచిపోయేటటువంటి మరి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీకు ఇంకేమైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే అవసరాల కోసం అక్కడ పూట గడుపుకోండి. కానీ మన వర్గాలని మరి వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీతోని ప్రయాణం చేసేటటువంటి కుటుంబ సభ్యులు ఏ రకమైనటువంటి చిన్న చిన్న మరి కార్యక్రమాలు చేసినా మీరందరూ కూడా మరి దానికి బాధ్యులుగా మరి ఉండాల్సినటువంటి సమాజంలో మీరు ఆ బాధ్యత వహించాల్సిందిగా మరి మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మరొకసారి ఎల్లపల్లి గ్రామం నుంచి మరి చాలా సీరియస్గా ఇది మన కోసం వచ్చినటువంటి పార్టీ, ఈ పార్టీని అధికారం తెచ్చుకోవాలనేటువంటి ఆకాంక్షతో పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జాయిన్ అయినటువంటి మిత్రులకు, మరి ఈరోజు కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి మిత్రులకు, మరి గ్రామ శాఖ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి జనార్దన్ అన్న గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో 2028లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 9 జనరల్ స్థానాల్లో మరి ఒక గౌడు, ఒక యాదవ్, మున్నూరు కాపు, ముదిరాజు, పద్మశాలి, కుమ్మరి, కమ్మరి, ఈ యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా వాళ్ళందరికీ కలుపుకొని 12కు 12 మంది ఎమ్మెల్యేలని మరి తెలంగాణ అసెంబ్లీలో ఉంచడానికి వీళ్ళందరూ కూడా కంకణబద్దులై ముందుకు పోవాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు కూడా ఏమనుకోకరి, మధ్య మళ్ళీ కూడా వస్తాం మేము. సూర్యాపేట టైగర్ అన్నప్పుడు ఆ మట్టుకుంటుంది. మతలబేంటో ఇక వ్యాప్కోస్కు సింగరేణి హైడల్ ప్రాజెక్టు డిపిఆర్ బాధ్యతలు అప్పగించారు. టెండర్లు పిలవకుండానే ఆ సంస్థకు 7 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. కాళేశ్వరం ఎత్తిపోతల డిపిఆర్ రూపకర్త ఆ సంస్థే. మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు గురైన డోంట్ కేర్ 3000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుపై నీలి నీడలు సర్కారు ఏకపక్ష నిర్ణయం పైన విమర్శలు వస్తూ ఉన్నాయి. కుంగిపోయింది, ఇప్పుడు వీళ్ళు తీసుకుంటేనే వ్యాప్కోస్ బిప్కోస్ తీసుకుంటేనే వీళ్ళు కుంగిపోయింది, అంత ఆగమాగమైంది. మళ్ళీ వీళ్ళకే ఇచ్చేస్తున్నారట. టెండర్లు బిండర్లు ఏం లేవు, డైరెక్ట్ మీకే అని. గట్టున్నది కథ ఇది. డిపిఆర్పై అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి పంపుడు స్టోరేజీ పవర్ ప్లాంట్ అనేది కొత్త అంశం. ఇప్పటి వరకు దీనిపై అధ్యయనం చేసిన సంస్థలు చాలా తక్కువ. 3000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో మొదటిసారిగా పంపుడు స్టోరేజీ పవర్ ప్లాంట్ను సింగరేణి ఏర్పాటు చేస్తుంది. ఈ ప్లాంట్ విషయంలో అనుభవం ఉన్న వారికి డిపిఆర్ రూపొందించే బాధ్యత అప్పచెప్పాలి. కానీ సింగరేణి వ్యాప్కోస్ వైపే మొగ్గు చూపింది. వ్యాప్కోస్కు ఈ రంగంలో అనుభవం లేదు. అయినా 7 కోట్ల రూపాయలకు పైగా డిపిఆర్ తయారీ బాధ్యతను కూడా అప్పచెప్పడం వెనుక ఏదో ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉందట. చూసుకోయిగా ఎట్లున్నది లెక్కలు ఇలా. మహాజాతరకు సర్వం సన్నద్ధం. ఎందుకంటే రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఏది ఇక్కడ మేడారంలో సమ్మక్క సారక్క జాతర. నేటి నుంచి మేడారంలో గద్దెలపైకి నో ఎంట్రీ. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పోలీసులు రోప్ పార్టీ మాక్ డ్రిల్ కూడా నిర్వహించినట. ధృతరాష్ట్రుడిలా కళ్ళకు గంతలు కట్టుకున్న స్పీకర్. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఆయన తీరు అదే. అయితే మీరు గతంలో మీరు చేసిరుగానే రామన్న, మీరు చేసినప్పుడు సంసారం అయితే ఇప్పుడు చేస్తే వ్యభిచారం అవుతుంది. అయినా కానీ దాన్ని ఫిరాయించాలే లేకపోతే ఏదో చేయాలని చెప్పేసి మేము కూడా అంటలేము. కాకపోతే ఏంటంటే మీరు చేసిన ఏది కూడా మీకు మళ్ళీ వేలెత్తి చూపిస్తూ ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో మోసాల కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. 2 ఏళ్లలో అన్ని వర్గాలను మోసగించిన రేవంత్ సర్కార్. మళ్ళీ కేసీఆర్ వస్తేనే పేదలకు న్యాయం. మళ్ళీ కేసీఆర్ వస్తే పేదలకు న్యాయం కాదు, మీకు న్యాయం జరుగుతుందన్నమాట. మీ బాధ అంతా మీది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 4వసారి పీఆర్సీ కమిటీ గడువు మళ్ళీ పొడిగించే యోచనలో సర్కారు ఉందట. మార్చితో ముగియనున్న పీఆర్సీ కమిటీ గడువు నివేదికను తెప్పించుకునేందుకు ప్రభుత్వం విముఖతతో ఉందట. రిపోర్టు పూర్తయినా తీసుకునేందుకు ముందుకు రాని సర్కార్ ఇప్పటికే 3 సార్లు పొడిగించింది. గడువు పెంచకుండా పీఆర్సీ అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా కోరుతూ ఉన్నాయి. ఆ పీఆర్సీ పాపం మళ్ళీ పెండింగ్లో ఉన్నాయి. 26,000 రూపాయలకే పాత కారణంగానే మొత్తం పోయిరట. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మల్లాపూర్ ఉన్నది కదా, ఈ మల్లాపూర్ కాడ ఒకడు ఏం చేసినట్ట 26,000 రూపాయలకే కారు ఇస్తా అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రకటిస్తే మొత్తం 100,000 మంది వచ్చేసి అక్కడ గుమిగొట్టింది.
26 వేల రూపాయలకు కారు వస్తుందా అంటే ఏడొస్తుందిరా నాయన. ఇక వీళ్ళు నమ్మిరు మళ్ళీ పబ్లిక్ నమ్మిన తర్వాత అడిగి పోయిన తర్వాత కారు లేదు బీర్ లేదు ఉట్టిదే అంతా. దీంతో అక్కడ ఉన్నటువంటి ఆ షెడ్ పైన మొత్తం రాళ్ళేసిండ్రు. సోషల్ మీడియాలో ప్రకటన, షాపు వద్దకు భారీగా జనాలు, మోసమని తేలడంతో దాడి చేసిన ప్రజలు కేసు నమోదు చేసిరు, యజమానిని అరెస్ట్ చేసి మంచి పని చేసిరు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు తెలంగాణ ద్రోహులే, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. సంతోష్ రావుకు సిట్టు పిలుపునిచ్చిందట. ఏమని? ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు, నేటి మధ్యాహ్నం 3 గంటలకు రావాలని ఆదేశం, హాజరవుతానని చెప్పేసి మాజీ ఎంపీ చెప్తున్నాడు. ఎవరు? సంతోష్ రావు. పరిశ్రమల పార్కుల అభివృద్ధికి టెండర్లు, ఈ ప్రొక్యూర్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీఐఐసి, ఐఏఎల్ఏ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 9 టెండర్లకు నోటిఫికేషన్లు ఇస్తున్నారట. ఇక ఇవాళ గవర్నర్కు స్కామ్ వివరాలు, సింగరేణి కుంభకోణంపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు, సాక్ష్యాధారాలతో నివేదిక ఇవ్వనున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. స్కామ్ వివరాలు ఇస్తారట. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఇక స్వీయ శక్తిని చాటిన భారత్, భైరవ్ బెటాలియన్ సత్తా, సూర్యాస్త్ర ప్రతాపం, వందే మాత్రం థీమ్తో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగినాయి. పెరేడ్ అక్కడ ఢిల్లీలో రాష్ట్రపతి గౌరవ వందనం, ముఖ్య అతిథులుగా EU నేతలు. విజయవంత భారత్తోనే సుస్థిర ప్రపంచం సాధ్యమని చెప్పేసి ఉర్సులా అన్నారు. మొత్తం మీద నిన్న ఇక్కడ ప్రధానమంత్రి ఇక్కడ పాల్గొన్నాడు. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా ఎగరేసి అక్కడ ప్రత్యేకంగా ఒంటెలు అంటే స్పెషల్ ఒంటెల్లో తీసుకొచ్చేసి దానిపైన వచ్చేసిండ్రు. తర్వాత సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థ, బ్రహ్మోస్ మొబైల్ అటానమస్ లాంచర్, తర్వాత శుభాన్ శుక్లాకు అశోక్ చక్ర పురస్కారాన్ని కూడా నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం ఇచ్చేసింది నిన్న. గణతంత్ర వేడుకల్లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ప్రధాని మోడీ, తర్వాత యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు అంటోనియా కోస్టా అని చెప్పేసి ఫోటోలు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ జోడుగుర్రాల సంక్షేమం వ్యవసాయం అని చెప్పేసి ఏది గవర్నర్ ప్రసంగంలో మాట్లాడాడు. రాష్ట్రంలో మంచి జరుగుతుందని, మౌలిక వసతులు, డిజిటల్ విద్య, ఐటీ రంగాల్లోనూ పురోభివృద్ధి, 2 ఏళ్లలో తెలంగాణలో విశేష ప్రగతి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 20,617 కోట్ల రూపాయలతోటి 26 లక్షల మందికి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, వరి ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రస్థానం, 62,749 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, 500 రూపాయలకే సిలిండర్తో పాటు 42.90 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగింది. బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడమే రాజ్యాంగ నిర్మాతకు నిజమైన నివాళి అని చెప్పేసి నిన్న గవర్నర్ ప్రసంగంలో మాట్లాడాడు. గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దీనికి సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. మిస్టరీగా 400 కోట్ల రూపాయల దారి దోపిడీ కేసు, కంటైనర్లు లేవు, నంబర్లు లేవు, ఆధారాలు లేవట. మరి 400 కోట్ల రూపాయల కంటైనర్లు మాయమేనని చెప్పేసి ఒక కథనం కనిపిస్తుంది. ఏందో కథ మరి. పురపోరుకు నేడు షెడ్యూల్, సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉందంట. ఉదయం కలెక్టర్లు, మధ్యాహ్నం సిఎస్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది. ఏది పురపోరు అంటే ఏంటిది? మున్సిపల్ ఎన్నికలు. ఇక్కడ కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లు, తర్వాత 116 ఏది మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి దానికి నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం వచ్చే అవకాశం ఉందట. అన్నీ రెడీ చేసిరు. ప్రజలకు సరైన ఆహారం అందడమే ప్రగతి సూచిక అని చెప్పేసి చౌక ధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం, గోధుమలు సరిపోవు. విటమిన్లు, ప్రోటీన్లు ఆహారంలో భాగం కావాలి. బడి పిల్లలకు విధిగా గుడ్లు అందించాలి. సంక్షేమ పథకాలకు నిధులు తగ్గింపుతో పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదు. ఈనాడు ముఖాముఖితో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అంటా ఉన్నాడు. త్వరలో కేంద్రం కొత్త బడ్జెట్ తెస్తోంది. దీనిపై మీ సూచన ఏంటంటే బడ్జెట్ మూస పద్ధతిలో కాకుండా మరింత ప్రభావవంతంగా ఉండేలా దృష్టి సారించాలి. ప్రజల ఆరోగ్యకరమైనటువంటి జీవన ప్రమాణాల మెరుగుదలతో పాటు పేదరిక నిర్మూలన, పట్టణ వికేంద్రీకరణ వంటి అంశాలపై దృష్టి సారించాలని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ప్రజలకు ఆహారం అందడమే ప్రగతి సూచిక అని చెప్పేసి అంటున్నాడు. ఇక సంతోష్ రావుకి సిట్ నోటీసులు జారీ చేసింది. ప్రభాకర్ రావు నియామకంపై ప్రశ్నించేందుకే. ఎందుకు ముసలాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారు? ఆ పెట్టుకున్న దాంట్లో నువ్వే ఉన్నవాటగా అని చెప్పేసి అడుగుతుందట. ఎందుకంటే
రిటైర్ అయిన వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పెట్టిండ్రు. ఎవరు వెలుమోలని మళ్ళా ప్రభాకర్ రావుని, తర్వాత ఇంకో రావుని తీసుకొచ్చి పెట్టిండు. ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి మస్తుగా. ఇక హ్యామ్లో ఐఈపై అధ్యయనం 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి నిర్ణయిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని చేపట్టనున్న హ్యామ్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రహదారుల్లో కొత్తగా తీసుకొచ్చినటువంటి స్వతంత్ర ఇంజనీర్ ఐఈ వ్యవస్థపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందట. జీతాలకే నిధులు లేకుంటే లాభాలు ఎలా వచ్చాయి? సింగరేణి ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తుంది. బొగ్గు ఉత్పత్తి ఎందుకు పెరగడం లేదని ఆరాధిస్తుంది. బొగ్గు, కరెంటు విక్రయాల బకాయిలు 51,149 కోట్ల రూపాయలు ఉన్నాయట. చూసుకోయిగా జీతాలు ఇస్తేందుకే కష్టమవుతాడు పరిస్థితి, ఇంకా లాభాలు ఎడికెళ్ళి వస్తాయని చెప్పేసి అంటున్నారట. సింగరేణి సంస్థ చూపుతున్నటువంటి లాభాల గణాంకాలు, ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. నెల ఉద్యోగుల జీతాలకు, నిర్వహణ వ్యయాలకు చెల్లించడానికే సొమ్ములు లేక బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఓడి పేరిట ఒక్కో నెల 200 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల వరకు అప్పులు తెస్తున్న ఈ సంస్థకు 1000 కోట్ల రూపాయల లాభాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆరాధిస్తుందట. మరి ఏందో కథ ఇది. గుదిబండగా బకాయిల పద్దు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. 3వ వంతు విద్యార్థుల్లో మానసిక ఒత్తిళ్లు ఉన్నాయట. ఏమవుతుంది? ఇంటరు, డిగ్రీ, పీజీ ఇవన్నీ కూడా చదువుతూ ఉన్నారు. ఉద్యోగాలు వస్తాయా రావా, మన చదువు పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా, ఏమవుతుంది ఏం కథ అని చెప్పేసి చాలా రకరకాలుగా ఒత్తిడికి లోనవుతున్నారంట విద్యార్థులు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే భవిష్యత్తుపై ఆందోళన. 23% మందికి కుటుంబ మద్దతు లేదంట. కౌన్సిలింగ్ కావాలంటున్నారు 59% మంది. ఇక క్రిస్పు సర్వేలో వెల్లడించారు. ఏమైందంట, రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి డిగ్రీ విద్యార్థుల్లో 3వ వంతు మందిని ఏదో ఒక సమస్య వెంటాడుతుందట. కుటుంబ ప్రోత్సాహం లేకపోవడం, ఆర్థిక, కమ్యూనికేషన్ సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళన లాంటి సమస్యలు వారిని మానసికంగా ఒత్తిడి గురి చేస్తున్నాయట. అందుకే 59% మంది మాకు కొంచెం కౌన్సిలింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అడుగుతున్నారట. ఎందుకంటే ఉద్యోగం వస్తారా, ఇంకా డిగ్రీ అవుతుందంటే ఇక మొత్తం మీద జీవితం మీద పడాలి. అసలు అప్పటి వరకు తల్లిదండ్రుల పైన ఆధారపడ్డటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ తర్వాత సొంత కాళ్ళ పైన నిలబడి ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యతలు పెరుగుతాయి. దాంతో ఒత్తిడికి లోనవుతున్నారంట. ప్రధానంగా గుర్తించిన మానసిక సమస్యలు ఏమున్నాయంటే విద్యాపరంగా ప్రతిభ చూపుతామో లేదో అన్న ఆందోళన, పరీక్షలు, బ్యాక్లాగ్లపై భయం ఉందట. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయో లేదోనన్న బెంగ, లక్ష్యాన్ని చేరుకోవడంపై సందిగ్ధత ఉంది. ఆత్మస్థైర్యం తక్కువగా ఉండడం, తమను తక్కువగా అంచనా వేసుకోవడం, ఇక కుటుంబ ఘర్షణలు, ఆర్థిక అభద్రత, తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు, పేదరికం కారణంగా ఒత్తిడి ఉంటుందట పిల్లలకి. హాస్టల్, ఇతర పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు లేకపోవడం కూడా ఒక కారణం అంటున్నారు. కాబట్టి వీళ్ళని కొంచెం వరకు మంచిగా చూసుకోవాలి పిల్లల్ని. చైనా మాంజాకు చిన్నారి బలి అని చెప్పేసి పాపం చైనా మాంజా అట్లున్నది. ఇక మూత్రగండాలు, నారాయణపేట జిల్లా మక్తల్, నర్మ మండలాల్లో 100 మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయట. 30 ఏళ్ళు దాటిన వారిలో కీళ్లవాపులు, తాగునీరు వల్లేనా లేకపోతే మక్తల్ డయాలసిస్ కేంద్రానికి పెరుగుతున్నారంట బాధితులు. ఇదేందో ఇక ఏది కిడ్నీ సమస్యలు వస్తున్నాయట. కిడ్నీ సమస్య దారుణంగా వస్తే ఏమవుతుంది, డయాలసిస్ చేయాల్సి వస్తుంది, అంత దారుణంగా ఉంటుంది. మక్తల్ మండలం మంతన్గోడుకు చెందినటువంటి ఈయన నరసింహులు, ఓ కుమారుడు కుమార్తె ఉన్నారట. ఉన్న 2 ఎకరాలలో వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. 2 ఏళ్ల కిందట మూత్రపిండాలు పాడవడంతో వారానికి 3 సార్లు డయాలసిస్ చేయాల్సి వస్తుందట. పని చేయలేక ఆర్థికంగా కుంగిపోయానని, పిల్లల చదువులు అటకెక్కాయని కన్నీరు మున్నీరు అవుతున్నాడు. పాపం దారుణం అసలు. 2-3 కాదు, నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని మంతన్గోడు, తర్వాత ఎర్నగన్పల్లి, కాట్రేవుపల్లి, తర్వాత భూత్పూర్ గ్రామాల్లో, నర్మ మండలం జక్కన్నపల్లి, తర్వాత రాయకోడు, పాతరచేట్లలో వీధికో గాథ, కన్నీటి వేద. ఈ పల్లెల్లో 200 మందికి పైగా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారంట. ఇది ఏపీలో కూడా ఒకటి ఇట్లా ఉంటుండే, ఒక ఊరుండే. ఇప్పుడు ఈడ కూడా అట్లా అవుతా ఉంది. కాబట్టి ఒకవేళ నీటి ద్వారా వస్తుంది అనుకుంటే వాళ్ళకు మంచినీటి సరఫరా కల్పించండి. ప్రత్యేకంగా మంచినీటిని వాళ్ళకు పంపిణీ చేసేటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. మక్తల్ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి కూడా ఉన్నాడు కాబట్టి ఈ పని కూడా చూసుకోవాలి. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది.
ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. చైనా మాంజాకు బాలిక బలి, తల్లిదండ్రులతో కలిసి బైక్ మీద వెళ్తుండగా గొంతు కోసిన మాంజా. చూడరు ఎందుకురా ఇట్లా అనవసరంగా ఈ పరిశాన్ చేస్తారు. ఇది ప్రాణాలు వాయ పాపై ఆసుపత్రికి తరలించేలోపు తండ్రి చేతుల్లోనే మృతి. హైదరాబాద్లో ఘటన. పాపం డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తున్నారంట. ఎందుకంటే డెస్క్ జర్నలిస్టులకి ఏమో వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని చెప్పేసి ఎవరు ఇక్కడ అక్రిడేషన్ కమిటీ చెప్పిన తర్వాత అట్టెట్లయితుంది, ఇది కరెక్ట్ కాదు కదా, మీరు వేరు చేసి చూడడానికి కరెక్ట్ కాదు, డెస్క్ జర్నలిస్టులకు ఎట్లా మీరు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి కొట్లాడితే డెస్క్ జర్నలిస్టులకు కూడా అంటే బయట ఉన్నటువంటి రిపోర్టర్లకు కాకుండా లోపల ఉన్నటువంటి డెస్క్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా అది గతం నుంచి కూడా ఇవి ఇస్తున్నారు అక్రిడేషన్ కార్డులు. ఇప్పుడు కూడా ఇవ్వాలని చెప్పేసి కొట్లాడితే 100% ఇస్తామని చెప్పారట. జీవో 250 నుంచి 252 నుంచి మీడియా కార్డులు అన్న పదం తొలగింపు. రాష్ట్ర మీడియా కమిటీలో ప్రెస్ క్లబ్బు జర్నలిస్టుల నుంచి ఒక్కొక్కరికి స్థానం కల్పిస్తుందట. సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మంచి పని చేసిరు. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేడేనంట, ఇవాళనే. తగ్గనున్న యూరోపియన్ కార్ల ధరలు 15,000 యూరోలకు మించి ఉన్న కార్లపైన అంటే 16,30,000 రూపాయల కంటే పైన కార్లపైన తగ్గిస్తారట రేట్లు. సుంకాలు 110 నుంచి 40% తగ్గింపు. ఏడాదికి 2 లక్షల కార్లకు మాత్రమే వర్తింపు. విద్యుత్ వాహనాలపై 5 ఏళ్ల పాటు సుంకాల తగ్గింపు కుదరదని చెప్పేసి భారత్ అంటుంది. తగ్గనున్న స్కోడా, వోల్వో కార్లు, వోక్స్ వ్యాగన్, తర్వాత BMW, బెంజ్ కార్లు, ల్యాండ్ రోవర్ కార్లు ధరలు తగ్గుతాయట. లగ్జరీ కార్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ఒప్పందం వల్ల మంచి జరుగుతుంది. శిఖరాగ్ర సదస్సులో అధికారిక ప్రకటన. డొనాల్డ్ ట్రంప్ విచ్చలవిడి ఆంక్షల నేపథ్యంలో ఒప్పందానికి విశేష ప్రాధాన్యం ఉన్నది. రక్షణ రంగంలోనూ ఇరుపక్షాల భాగస్వామ్యం. ఉద్యోగాల కోసం యూరోప్కు వెళ్ళటం భారతీయులకు ఇక సులువు. అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉందంట. ప్రపంచ సుస్థిరతకు భారత్ కీలకం అని చెప్పేసి ఉర్సులా అంటా ఉన్నారు. కాబట్టి EU అక్కడ వాళ్ళందరూ కూడా మనకు అనుకూలంగా ఉండాలి, తర్వాత ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నట్ట. యూరోపియన్ కమిషనర్ తోటి ఉర్సులా తోటి ఇక్కడ ప్రధాని మోడీ నిన్న మాట్లాడాడు. ఇవాళ ఉంటుందంట స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంటుందంట ఇవాళ. తెలంగాణ రైజింగ్ 2047 దిశగా దృఢమైన అడుగులు. సమగ్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్. అభివృద్ధి, సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం. గణతంత్ర వేడుకల్లో నిన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడాడు. హస్తిన త్రివర్ణ శోభితం, 3 రంగులతోటి మొత్తం కూడా కలకలలాడింది. హస్తిన అంటే ఢిల్లీ. దేశ రాజధానిలో ఘనంగా గణతంత్ర వేడుకలు. తొలిసారి బ్యాటిల్ ఆర్ఏ ఫార్మెట్లో కవాతు అంట. 2,500 మంది ఆర్టిస్టులతో వందే మాతరం ప్రదర్శన. ప్రత్యేక ఆకర్షణగా కీరవాణి బాణీలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక స్టూడెంట్ ఏంటంట ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎక్కడ పుస్తకాలు చేతబట్టి హార్వర్డ్ యూనివర్సిటీలో మొత్తం చదువుకుంటుండట. ఇది 5 రోజులు వారం రోజుల కోర్సు ఉంటుందట. ఈ వారం రోజుల కోర్సుకు ఇప్పటి వరకు వెళ్ళినటువంటి భారతీయ ముఖ్యమంత్రుల్లో ఈయననే ఉన్నాడు ఫస్ట్. 21వ శతాబ్దంలో నాయకత్వం అనే అంశంపై కోర్సు చేస్తున్నాడు. 30వ తేదీ దాకా క్లాసులు ఉంటాయంట. తొలి రోజు హాజరైన సీఎం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా తరగతులు ఉంటాయట. 2న రాష్ట్రానికి రేవంత్ రెడ్డి వస్తున్నాడు. మళ్ళీ ఫిబ్రవరి 2 తారీఖు నాడు హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోనున్న తొలి ముఖ్యమంత్రిగా రికార్డుకు ఎక్కుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక సంతోష్ రావుకు సిట్ నోటీసులు అని చెప్పేసి మనం ఇందాక చూసుకున్నాం కదా. సిట్ నోటీసులు ఇస్తూ ఉంది. దగ్గుమందు మత్తులో యువత భవిత చిత్తు. యూపీ కేంద్రంగా కోడిన్ మాఫియానట. అగో ఇదేందో ఆయన ఈ డ్రగ్స్ తీసుకోవడం కాదు, దగ్గుమందు కూడా తాగుతున్నట. వెస్ట్ ఫెలోస్. సరిహద్దులు దాటి దందా, లక్షల సీసాలు సీజ్ చేస్తారు. ఇతర రాష్ట్రాలకు లింకు. తెలంగాణలో కోడిన్ అక్రమ విక్రయాలపై కేసులు నమోదు చేస్తున్నట. కోడిన్ను మత్తు కోసం నిత్యం వాడితే అనారోగ్యమే. వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. ఇది వాడుతున్నట. ఈ మత్తుకు ఎందుకురా మత్తు ఇదంతా పరిశాను. మళ్ళీ హౌసింగ్ బోర్డులు ప్లాట్లంట. వరంగల్లో అపార్ట్మెంట్ల నిర్మాణంపై సర్కార్ నజరేస్తుంది. తొలి దశలో 10 ఎకరాల్లో G+5 నిర్మాణాలు. మొత్తం 700 ప్లాట్లు, 7 లక్షల చదరపు అడుగులు. అల్ప మధ్యతరగతి ఇటు అధిక ఆదాయ వర్గాల ప్రజలకు తక్కువ ధరకే ప్లాట్లు అమ్మేందుకు ప్రణాళిక వేస్తున్నట. మరి ఏం చేస్తారో చూడాలి. ఇది నైనీ స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకే సంతోష్ కుమార్కు
సిట్ నోటీసులు రాష్ట్రంలో రాక్షస పాలన అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇవాళ సింగరేణి స్కామ్పై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్న బీఆర్ఎస్ నేత రాజ్యాంగ ఉల్లంఘనపై తెలంగాణ భవన్లో విద్యార్థుల లఘునాటిక, స్పీకర్ను ధృతరాష్ట్రుడితో పోల్చుతారా అని చెప్పేసి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అడుగుతుంది. నైనీపై సమాలోచనలు, ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రులు ఉత్తమ్, తర్వాత ఇక్కడ శ్రీధర్ బాబు, అడ్డూరి లక్ష్మణ్ సమావేశం. సైట్ విజిట్ నిబంధనతో పాటు బడ్జెట్ సమావేశాలు, మున్సిపల్ ఎన్నికలపైన చర్చ జరుగుతాయట. సింగరేణిలోని 12 ఏళ్ల టెండర్లన్నింటిపైన రివ్యూ చేయాలి ఢిల్లీలో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. ఇక ఓటు చోరీ కాదు, రాహుల్ మెదడు చోరీ. అగో విబీజీ రామ్జీ ఒక చరిత్రాత్మక సంస్కరణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. ఇక కొత్త పార్టీ కోసం ఈసీకి కవిత దరఖాస్తు పెట్టుకుందట. ఢిల్లీలో ఎన్నికల సంఘానికి సమర్పించిన జాగృతి శ్రేణులు బీసీ కులగణనపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ మోసం అని చెప్పేసి కవిత అంటుంది. బీసీల గురించి కొట్లాడుతాట, ఇక మొన్నటిదాకా సపరే కూర్చుని ఇప్పుడు కొట్లాడుతూ ఉంటుంది ఆమె. మా గురించి మేము కొట్లాడుకుంటున్నాం లే తల్లి, నువ్వేం కొట్లాడకు. అమెరికాలో భారీ మంచు తుఫాన్, గతంలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న మంచు, చలి తీవ్రతకు 7 మృతి. ఇక 14,000 విమానాల సర్వీసులు రద్దు అయినాయి. అగ్రరాజ్యంలో పలు చోట్ల నిలిచిపోయినాయి మొత్తం కూడా విద్యుత్ సరఫరా. 12 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించిండు ట్రంప్. అప్రమత్తంగా ఉండాలని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరికనట. మొత్తం కూడా దారుణంగా ఉంది పరిస్థితి. -డిగ్రీలకు వెళ్ళిపోయింది, మంచు తుఫాను కురుస్తూ ఉంది. ఎక్కడ? అమెరికాలో. ఇంకో ఇట్లున్నది, వెహికల్స్ పోవడానికి లేదు, మొత్తం దారుణంగా ఉంది పరిస్థితి. అగో మొత్తం మంచు తుఫాను కురుస్తున్నది. అవి ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. తర్వాత ఇక షాపులలో పోయి మొత్తం తెచ్చుకుంటారట సామాను ఇట్లా. కొంతమంది చనిపోయారట పాపం, ఎందుకంటే -డిగ్రీలకి వెళ్ళిపోయింది మొత్తం కూడా ఇదంతా కూడా. అట్లా అయిందంట పరిస్థితి. ఇది ఉంది రైట్. అప్రమత్తంగా ఉండాలని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించిందంటే జాగ్రత్తగా ఉండాలని. అమెరికాలో ఉన్న వాళ్ళు 12 రాష్ట్రాలలో, మొత్తం అసలు యాక్చువల్ 50 రాష్ట్రాలు ఉన్నాయి, 12 రాష్ట్రాలలో ఇబ్బంది ఉందంట. ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తాం, రాజ్యాంగ విలువలను కాపాడుతాం, బీసీ వర్గాల స్వావలంబనే మా లక్ష్యం, ఆ వర్గాలకు రాజ్యాధికారం దక్కే వరకు ఉద్యమిస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను సంఘటితం చేస్తామని చెప్పేసి తీన్మార్మలన్న చెప్తా ఉన్నాడు. నిన్న జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతాం, టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్మలన్న. టీఆర్పీ స్టేట్ ఆఫీస్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగినాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన మల్లన్న అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రజల హక్కుల కోసం తాము రాజీలేని పోరాటం చేస్తామని టీఆర్పీ చీఫ్ శాసన మండలి సభ్యులు తీన్మార్మలన్న అన్నారు. హైదరాబాద్లో సోమవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకొని టీఆర్పీ స్టేట్ చీఫ్ ఆఫీసులో మల్లన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలకు మల్లన్న 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది నిన్న జరిగింది. టీఆర్పీలోకి చేరికల పరంపర. తుర్కపల్లి మండలం నుంచి భారీగా జైనింగ్స్ అయినరు. ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా బద్దుతండా నుంచి కాంగ్రెస్ నేతల చేరిక. మల్లన్న సమక్షంలో టీఆర్పీ తీర్థం పుచ్చుకున్న బద్దుతండాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లన్న టీఆర్పీ బలోపేతం కోసం కృషి చేయాలని మల్లన్న ఆదేశాలు జారీ చేసిండు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలి. ఈ ఉత్సాహం మనందరిలో కొత్త శక్తిని నింపాలి. దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి. భారత పౌరులందరికీ ప్రధాని మోడీ సూచన. దేశ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిండ్రు అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇటు ప్రధానమంత్రి. గణతంత్ర దినోత్సవం వేళ కలకలం. రాజస్థాన్లో 10,000 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాడు. చూసుకోయిగా సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు సులేమాన్ను తరువుగా విచారిస్తున్నారట అధికారులు. పేలుడు పదార్థాలు 10,000 కిలోలట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం. మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్కి రావాలని ఆదేశం.
సిట్కు పూర్తి స్థాయిలో సహకరిస్తాను బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ సంతోష్ రావు అంటున్నాడు. మాదం రజనీ తల్లికి టీఆర్పీ నేతల పరామర్శ. మల్లన్న సూచన మేరకు రజనీ ఇంటికి వెళ్లిన తెలంగాణ రాజ్య అధికార పార్టీ నాయకులు ఇటీవలే కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న ప్రమీలమ్మ, ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న టీఆర్పీ నేతలు. ప్రమీలమ్మ త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆకాంక్ష. అమ్మకు కొంచెం అనారోగ్యం అయిందంట, కిడ్నీ కొంచెం ఇబ్బంది ఉంటే ఆపరేషన్ చేయించిండ్రు. చేయిస్తే అక్కడికి వెళ్ళి మన నాయకులు వెళ్ళి పరామర్శించొచ్చారు. మాదం రజనీ కుమార్ అన్న వాళ్ళ తల్లిగారికి కొంత అనారోగ్యం అయితే సెట్ అవుతుందంట. ఆమె మంచిగా కోరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక తెలంగాణలో ఘనంగా గణతంత్ర వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగరవేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా వేడుకలు. అమరవీరుల స్తూపం వద్ద ప్రముఖుల నివాళి. హాజరైన పలువురు ఉన్నతాధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాజ్యాంగం అత్యంత పవిత్రమైంది, ప్రతి పౌరుడికి స్వేచ్ఛా సమానత్వం కల్పించింది. స్వాతంత్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలు మరవలేనివి. ఆ మహనీయుల స్ఫూర్తితోనే టీఆర్పీ ముందుకెళ్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టే జానయ్య యాదవ్ సూర్యాపేట టీఆర్పీ ఆఫీసులో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగినాయి. జనగణన పూర్తి కావాలి, ఆ తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన. జనగణన శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఒకే దేశం ఒకే ఎన్నికకు అవకాశం. ఆ దిశగా కేంద్రం కసరత్తు చేస్తుంది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడండి. నిన్న జనగణనతో పాటు కులగణన కూడా వేయాల్సిన అవసరం ఉన్నది. అది కూడా చేస్తా అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మరి ఎంతవరకు తీసుకొస్తే ఏమో చూడాలి. 2027 ఉంటుంది నాకు తెలిసి. ఇక కర్రెగుట్టల్లో ఐఈడీ పేలుడు, 11 మంది జవాన్లు గాయాలైపోయినాయంట. పేలుడు తర్వాత వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్కు తరలించారు. జవాన్ల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కర్రెగుట్టల్లోకి మరిన్ని బలగాలు మోహరింపు, ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు. ఎందుకంటే ఇక్కడ అది మార్చి 31వ తారీఖు వరకు, అంటే 2026 మార్చి 31 లోపు భారతదేశంలో మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దుతాం, తర్వాత నక్సలిజం లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిండు. ఈ నేపథ్యంలో ఇక్కడ కర్రెగుట్టల్లో కానీ, తర్వాత ఇక్కడ జార్ఖండ్లో కానీ, ఇక్కడ ఛత్తీస్గఢ్లో కానీ అన్ని రాష్ట్రాల్లో మావోయిస్టులపైన ప్రత్యేక నిఘా పెట్టిండ్రు. అందులో భాగంగా ఒకవేళ ఏరివేత కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో నిన్న అక్కడ కర్రెగుట్టలోకి వెళ్తే ఒకటి బాంబు పేలిందట. పేలితే అక్కడ జవాన్లకు గాయాలైతే వాళ్ళని తీసుకుపోయారు హాస్పిటల్కి. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. మాదం రజనీ తల్లికి టీఆర్పీ నేతల పరామర్శ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇట్లా ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమేమంటుందో చూద్దాం. ఇక నమస్తే తెలంగాణ. 1.60 లక్షలు దాటిన బంగారం అట, 1,60,000 దాటిందట బంగారం. అసలు కాంగ్రెస్లో ముసలం అంట. సీఎం లేని వేళ 4 మంత్రుల అత్యవసర సమావేశం. ఇక ఇట్లా రాసుకొస్తానమాట. రాసుకొచ్చేసి గందరగోళం సృష్టిస్తానమాట. ఇట్లా చేస్తుంటుంది. కుర్చీకి సెగ, మంత్రులపై నిఘా. ఏ మంత్రి ఏం చేస్తున్నాడు, ఎవరెవరు కలుస్తున్నారు, అమెరికాలో ఉన్న ఇక్కడి పరిణామాలపైన ఆందోళన, కేటీఆర్ హరీష్ రావుల నోటీసులు, విచారణపైన సీఎం ఆరాధిస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త వేసింది ఈమె. హెడ్ హోమ్ నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ఇంటికి వచ్చిన అసలు కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, అడ్డూరు లక్ష్మణ్తో బట్టి విక్రమార్క చర్చలు జరిపినట. మధ్యలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సింగరేణి వ్యవహారంలో కోమటిరెడ్డిని కావాలనే ఆంధ్రజ్యోతికి పంపారని రచ్చ. అసలు కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన. కలిసికట్టుగా లేకపోతే నష్టపోవుడే ఏకాభిప్రాయానికి వచ్చిన సీనియర్లు. మంత్రుల భేటీ సాధారణమే అని చెప్పేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. 4 భేటీతో కాంగ్రెస్ పార్టీలో కాక అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆగని కక్ష సాధింపు, సంతోష్ రావుకు సిట్ నోటీస్ కక్ష సాధింపు అవుతుందట. మీరు చేసిన పని మంచిగా ఉంది కానీ సీరియల్ డ్రామాల సిట్ విచారణ అని చెప్పేసి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అంటుండు. సింగరేణి సీన్ రివర్స్. నిన్న కల్పతరువు, నేడు మనుగడే బరువు. 10 ఏళ్ల కిందట బ్యాంక్ బ్యాలెన్సు 3,450 కోట్లు ఉందట. నేడు ప్రతి నెల 3,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తేనే మనుగడ జరుగుతుందని చెప్పేసి ఒకటి వార్త కనిపిస్తూ ఉంది. రేవంత్ పాలనలో హక్కుల హరణం అని కేటీఆర్ అంటుండు. మీడియా కార్డులు రద్దు. జర్నలిస్టుల పోరాటానికి దిగొచ్చిన రేవంత్ సర్కార్ డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇచ్చేస్తుంది. మంచి పని చేస్తున్నాడు. ఇవాళ బ్యాంక్ యూనియన్ల సమ్మె.
5 రోజుల పని దినాల కోసం దేశవ్యాప్త ఆందోళన చేస్తున్నారట. ఎందుకనంటే మేము శనివారం ఆదివారం 2 రోజులు మాకు సెలవు ఇవ్వాలి, ఎందుకంటే ఒత్తిడి ఉంటుందని చెప్పేసి అంటున్నారంట ఎవరు బ్యాంకు ఉద్యోగులు. 5 ఏళ్ల బాలిక ఉసురు తీసిన చైనా మాంజా బైక్పై వెళ్తుండగా ప్రమాదం, 2 వారాల్లో 2 చనిపోయారు పాపం. ఆరూరి ఘర్ వాపసి, ఆరూరి ఉన్నాడు కదా ఆరూరు రమేష్ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిండు ఎప్పుడు ఎన్నికలప్పుడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్కి వస్తున్నాడు సొంత గూటికి. బీజేపీకి మాజీ ఎమ్మెల్యే రమేష్ రాజీనామా, త్వరలో బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటన. నేడు గవర్నర్ వద్దకు బీఆర్ఎస్ బృందం వెళ్తారట. సింగరేణి కుంభకోణంపై ఆధారాలతో ముందుకు కేటీఆర్ సారథ్యంలో ఫిర్యాదు చేయనున్న నేతలు, సీఎం డిప్యూటీ సీఎం పైన చర్యలకు విజ్ఞప్తి అంట. ఇక మున్సిపల్స్కు ఇవాళ నగార మొగనున్నది. ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సాయంత్రం వరకు. షెడ్యూల్ విడుదలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తూ ఉంది. దుబ్బాకలో కాంగ్రెస్ గుండాగిరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై దాడికి యత్నం, కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట. ఇక చేసినడికి చూస్తుండిపోయిన పోలీసులు అని చెప్పేసి ఒక వార్త. మక్తకుంటపై పెద్దల కన్ను, ఎఫ్టీఎల్ను చదును చేసి అక్రమాలు. ఇక ఏడవడతానే జరుగుతున్నాయి. వీడ కూడా ఉప్పల్ కాడ కూడా ఉప్పల్ చెరువు మొత్తం సగం సగంగా మొత్తం ఈ పావు వంతు ఉందో లేదో. ఇప్పుడు సంక్షోభంలో బీసీ సంక్షేమం అని చెప్పి సంక్షోభంలో బీసీ సంక్షేమం అని ఒక వార్త వేసింది. 2 ఏళ్లుగా కొత్త పథకాలు ఊసెత్తని ప్రభుత్వం, పాత పథకాలను సైతం నిలిపేసిన కాంగ్రెస్. కేటాయింపులే తప్ప నిధుల విడుదల శూన్యమంట. రాష్ట్రంలో కార్పొరేషన్లు ఫెడరేషన్లు నిర్వీర్యమవుతున్నాయి. ఇది నమస్తే తెలంగాణ రాసుకొస్తున్నటువంటి కథనాలు. మొత్తం మీద ఇక్కడ ఎన్నికల నగారా మోగనున్నది ఇవాళ సాయంత్రం. కాబట్టి మొత్తం కూడా మున్సిపల్ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీలకు సంబంధించి కానీ, తర్వాత కార్పొరేషన్లకు సంబంధించి కానీ అందరూ సిద్ధంగా ఉండండి. తర్వాత మనోడవడో మందోడవడో చూసుకొని ఓటేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సీట్ల కేటాయింపు, తర్వాత ఈ టికెట్లు ఉంటాయి కదా, ఈ టికెట్లు బీ ఫారాలు మీకు మీకు ఇస్తాం, తర్వాత మా వాళ్ళకి ఇచ్చుకుంటాం, అటువంటి కథలు నడుస్తుంటాయి. కాబట్టి దాన్ని గమనించండి. ప్రజలు తీక్షణంగా గమనిస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో క్లియర్ కట్గా మనం సమాధానం చెప్తే, క్లియర్ కట్గా మనము అంటే ఓటు అనేటువంటి ఆయుధంతో గట్టిగా బరాబర్ తీర్పునిస్తే మొత్తం కూడా దిమ్మ తిరుగుతుంది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం 100% ఉన్నది. కాబట్టి దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక ఎవరు టికెట్లు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఏం కథ, జనరల్ స్థానాలల్లో మరి బీసీలకు రిజర్వేషన్ అది టికెట్లు ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చూసుకోండి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో ఉండండి. డెఫినెట్గా విజయము మనదే అవుతుంది.